చిన్నపాటి కెరీర్లో ఈ హీరో సాధించిన అచీవ్మెంట్ 30/21 రాగానే దట్ వాస్ జస్ట్ ఏ యూట్యూబ్ సిరీస్. దాని నుంచి మీరు నన్ను పట్టుకొని బాగా చేసావు అని చెప్పి ఖచ్చితంగా పైకి వస్తామని చెప్పి యూ హ్యావ్ సీన్ సో మెనీ పీపుల్ యూ న్యూ దట్ దేర్ వాజ్ సంథింగ్ ఇన్ మీ. థ్యాంక్ యూ ఫర్ దట్ సార్. ఇది నేను ఖచ్చితంగా గెలవాలి, ఇంకా నాకు వేరే దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్ ఫర్ మీ. కరెక్ట్, దిస్ ఈస్ అ లైఫ్ చేంజింగ్ రోల్ ఫర్ మీ, దర్ ఇస్ నో అదర్ ఆప్షన్. ఇది నేను గెలవాలి. ఫస్ట్ టైం ఆన్ కెమెరా చెప్తున్నా సార్. దానిలో కూడా నువ్వు గార్జియస్ ఉన్నావు. ఏంటి అసలు ఘాటీలో విలన్ ఏంటి, నీ గొడవ ఏంటి అసలు? ఒక సినిమాలో విలన్, ఇంకో సినిమాలో పొలిటికల్ లీడరు, ఇంకో దాంట్లోనేమో లవర్ బాయ్. అంటే యాజ్ అన్ యాక్టర్ ఐ థింక్ ఐఎమ్ రియలీ ఎంజాయింగ్ దిస్ ఫేజ్ సార్. అంటే వీడి పాయింట్ ఆఫ్ వ్యూలో సార్, దిస్ ఇస్ మై కింగ్డమ్ అండ్ ఐ వాంట్ టు బి ద కింగ్. బిజినెస్ మీ బతుకులకి సెట్ కాదు. మీరు సినిమా చూసినంతసేపు యూ విల్ హేట్ హిమ్ టు కోర్. సినిమా బయటకు అయిపోయి వచ్చిన తర్వాత యూ విల్ ఓన్లీ టాక్ అబౌట్ హిమ్. అంటే అమ్మా ఏం చేశాడు రా అన్నట్టు. అనుష్క గారితో చేయడం ఈజ్ మై బిగ్గెస్ట్ బెట్ బికాస్ ఐఎమ్ ఆన్ దట్ గ్రౌండ్. ఇప్పుడు దాన్ని నీకు ఎలా అనిపించింది అసలు ఆవిడతో చేస్తున్నప్పుడు? ఎందుకంటే ఒక రాణి రుద్రమదేవి, ఒక బాహుబలి, ఒక అరుంధతి. అప్పటి వరకు బయట నుంచి చూస్తున్నాం, మన పర్సెప్షన్ ఒక సూపర్ స్టార్ వీళ్ళతో మాడుతున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత షీ విల్ మేక్ యూ ఫీల్ సో ఈజీ దట్ నువ్వు మనిషివే, నేను మనిషినే, నువ్వు యాక్ట్ చేస్తున్నావు, నేను యాక్ట్ చేస్తున్నా, వీఆర్ సేమ్. డోంట్ అంటే అవన్నీ మైండ్లోకి వెళ్ళి తీసేసి లెట్స్ డూ అవర్ వర్క్. మనం ఇప్పుడు అదేదో చాలా అబ్నార్మల్ గా లావ్ అయిపోయిందని. ఏం లేదు సార్, ఎందుకంటే లావ్ అయిపోయింది అందుకే సినిమాలు చేయట్లేదు. ఆవిడ సినిమాల్లో పెట్టుకుంటే సీజీలకి ఇంకొక 2 కోట్లు 3 కోట్లు ఎక్కువ అవుతుంది సార్. 4 సినిమాలు వస్తున్నాయి సార్ ఆవిడ. ఇంటర్నెట్ ఉంది కదా మన చేతిలో, కంప్యూటర్ ఫోన్ ఉంది కదా అని చెప్పి ఇష్టమైనట్టు మాట్లాడడం, దట్ ఈస్ వెరీ ఇన్సెన్సిబుల్. ఇన్సెన్సిబుల్ అండ్ యాక్టర్స్ కి ఇంకా ఇన్సెన్సిబుల్ సార్. అంటే అనుష్క అలా చూసే నేను విలన్ చేయడం ఏంటి, పక్కన హీరో చేస్తుంటే బాగుంటుంది సార్. ఎగ్జాక్ట్లీ. సెప్టెంబర్ 5వ తారీఖున మా ఘాటీ సినిమా రిలీజ్ అవుతుంది, ఖచ్చితంగా చూడండి. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. అబ్సల్యూట్లీ స్పెషల్ టచ్. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్న ఈ గెస్టు యంగ్ హీరో. మంచి మంచి సినిమాలు, కీడా కానీ, అన్నపూర్ణ ఫోటో స్టూడియో కానీ, ఇలాంటి మంచి మంచి సినిమాలు చేసి యాక్టర్గా తనకని ఒక మార్కు మనం ఈ అబ్బాయిని హీరోగా పెట్టుకోదగ్గ టాలెంట్ ఉన్నవాడు అని ఇండస్ట్రీ నమ్మే స్థాయికి ఎదగడం అన్నదే ఈ చిన్నపాటి కెరీర్లో ఈ హీరో సాధించిన అచీవ్మెంట్గా నేను ఫీల్ అవుతుంటా. సీనియర్ జర్నలిస్ట్గా అందరికీ జరిగేది కాదు, అందరికీ దొరికేది కూడా కాదు ఇది. అలాంటి ఒక గెస్ట్ని ఇంటర్వ్యూ చేయడంలో సర్టన్లీ ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఆ గెస్ట్ పేరే చైతన్యరావు. మనతో పాటు ఇప్పుడు స్టూడియోలో ఉన్నారు. అండ్ మీ అందరి తరఫున ఐ విల్ వెల్కమ్ హిమ్. వెల్కమ్ ఫర్ ది ఇంటర్వ్యూ. ఇట్స్ ఆల్వేస్ ఎ ప్లెజర్ టు బి హియర్ ఆన్ యువర్ షో. మీరు ఏ షో చేసినా మీతో మాట్లాడడమే చాలా వెరీ నాలెడ్జబుల్, మంచిగా అనిపిస్తుంది వింటుంటే కూడా. ఇట్ ఫీల్స్ లైక్ యువ్ గాట్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అవన్నీ మీరు ఆఫ్ కెమెరా కూడా చెప్తుంటే ఫీల్స్ వెరీ స్పెషల్ సార్, మంచిగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ చైతు, థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు సార్, మీకు గుర్తుందా లాస్ట్ టైం 30/21 తర్వాత మీరే ఫోన్ చేశారు. అంటే నాకు చాలాసార్లు చెప్దాం అనుకున్నా సార్ మీకు, ఈరోజు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. లాస్ట్ టైం కూడా చెప్పలే, ఐ వాజ్ కొంచెం నర్వస్ ఉండే. మీ అంతటా మీరు ఫోన్ చేసి నాన్న చైతన్య ఇలా నేను పలానా ఇది అది అని ఇంత పెద్ద నాకెందుకు ఫోన్ చేశారు నాకు అర్థం కాల ఫస్ట్. నేను అదేంటి అంటే ఇంటర్వ్యూలో చూస్తాం కానీ నాకెందుకు ఫోన్ చేస్తారు, సరే సార్ చూద్దాం అన్నాను. మళ్ళీ ఇంటర్వ్యూకి వచ్చాను. ఇంటర్వ్యూకి వచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు కూడా ఐ వాజ్
ఇంటర్వ్యూ చేస్తున్నా కానీ వై వుడ్ సచ్ బిగ్ బీన్ దేర్ ఫర్ ఎ లాంగ్ టైమ్. సో ఐ వాజ్ జస్ట్ కమింగ్ ఆన్ టు ద ప్లాట్ఫామ్, అప్పుడప్పుడే వస్తున్నా. అంతమందిలో మీరు రోజు చాలా మంది చూస్తారు, అంతమందిలో ఇన్ని పట్టుకొని నాన్న మనం ఒకసారి ఇంటర్వ్యూ చేద్దాం, యూ డోంట్ హ్యావ్, మీరు ఇంటర్వ్యూ చేద్దామంటే పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నుంచి వచ్చి కూర్చుంటారు. అలాంటిది నన్ను మీరు పిలవడము ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ సార్. మోర్ దెన్ హ్యాపీ, ఐ ఫెల్ట్ వెరీ ప్రివిలేజ్డ్ అండ్ అదొక రెస్పాన్సిబిలిటీ లాగా తీసుకున్నా సార్ నేను. సో ఐఎమ్ హియర్ టుడే ఫర్ ద సెకండ్ టైం. ఐ ఫీల్ వెరీ వెరీ స్పెషల్ సార్. థ్యాంక్ యూ సో మచ్. బ్రహ్మానందం గారు ఒకసారి ఒక మాట చెప్పాడు, దట్ ఆల్వేస్ కీప్ ఇట్ ఇన్ మైండ్. అదేంటంటే ఒక 60 ఏళ్ళు వచ్చినవాడు లేకపోతే ఒక 65 ఏళ్ళు వచ్చిన వాడికి వాడి గురించి నువ్వు ఏదైనా మాట్లాడచ్చు, ఏదైనా అనొచ్చు, ఎందుకంటే ఆల్రెడీ నీకు తెలుసు ఆ వ్యక్తి ఏంటో. 65 ఏళ్ళు, బట్ 30 years అరౌండ్లో ఉన్నవాడితో మాత్రం జాగ్రత్తగా ఉండమని చెప్పాడు ఒకసారి. ఎందుకంటే యూ డు నాట్ నో రేపు ఫ్యూచర్లో వాడు ఏమవుతాడో మనం ఇప్పుడు ఊహించలేం. ఒక ఎంజీఆర్, ఒక ఎన్టీఆర్, ఒక చిరంజీవి గారు, ఇలా ఎవరు ఆ రోజు రాంగ్గా హ్యాండిల్ చేసిన వాళ్ళందరూ కూడా గాన్ విత్ ది విండ్. జాగ్రత్తగా ఇప్పుడు మీలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీకు టాలెంట్ ఉంది, ప్యాషన్ ఉంది, ఎక్సైట్మెంట్ ఉంది, కన్విక్షన్ ఉంది, కమిట్మెంట్ ఉంది, హార్డ్ వర్క్ ఉంది. ఇంతకన్నా సక్సెస్ అవ్వడానికి మనిషికి ఇంకేం ఉండవు. చిన్న టైం కూడా కలిసి రావాలి సార్. టైము ఎప్పుడు కూడా అదే, ఎవరైతే ఎక్కువ కష్టపడతారో వాళ్ళని టైం కూడా వరిస్తుందని సామెత ఉన్నది. సో ఎక్కడో అక్కడ నీకు ఇప్పుడు తగిలేసింది. నేను అప్పుడు ఎక్స్పెక్ట్ చేసింది ఇప్పుడు తగిలింది కదా. అంటే నేను ఎక్కడ సర్ప్రైజ్ అంటే సార్, నాకు ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నా అవతల వాళ్ళు మనం ఏంటో ముందే గ్రహించగలిగినప్పుడు దట్ గివ్స్ యూ స్పెషల్ ఫీలింగ్ సార్. ఎస్, ఆ రోజు కూడా మీరు ఇంటర్వ్యూలో చెప్పారు, ఇప్పటికీ నాకు చాలా మంది పంపిస్తుంటారు ఇంటర్వ్యూ, నువ్వు చాలా పైకి వెళ్తావు, ట్రస్ట్ మీ. నేను ఆఫ్ కెమెరా చెప్పారు, కెమెరాలో కెమెరాలో ఉన్నప్పుడు వైల్ ఓవర్ ఆన్ ద షో చెప్పారు, తర్వాత కూడా నాకు చెప్పారు నెక్స్ట్ 2-3 yearsలో చాలా మంచి పొజిషన్లో ఉంటావు, నేను చెప్తున్నా గుర్తుపెట్టుకో అని మీరే అన్నారా. అంటే అది గుర్తుంటుంది, దట్ ఫీలింగ్ ఉంటుంది. కానీ మళ్ళీ 2-3 years తర్వాత రాజెవరో మంత్రెవరో ఫీలింగ్ ఉంటుంది. బట్ థ్యాంక్ యూ సార్. అది వెన్ పీపుల్ గెట్ దట్ ఇన్ యూ, మీకు అంటే మనలో ఉన్నది మనం ఎంత నమ్ముకున్నా ఇట్ వోంట్ మేక్ సెన్స్ సార్. అందరికీ కాన్ఫిడెన్స్ ఉంటుంది, అవతల వాళ్ళు గ్రహించినప్పుడు దట్ గివ్స్ అ స్పెషల్ ఫీలింగ్. యు ఆర్ వన్ ఆఫ్ దోస్ ఫ్యూ పీపుల్స్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ. నా ఎర్లీ స్టేజెస్లోనే మీరు అంటే అంతకుముందు 10 ఏళ్ళు ఉన్నా కూడా 30 Weds 21 రాగానే దట్ వాజ్ జస్ట్ ఏ యూట్యూబ్ సిరీస్. దాని నుంచి మీరు నన్ను పట్టుకొని బాగా చేసావు అని చెప్పి ఖచ్చితంగా పైకి వస్తామని చెప్పి యూ హ్యావ్ సీన్ సో మెనీ పీపుల్, యూ న్యూ దట్ దేర్ వాజ్ సంథింగ్ ఇన్ మీ. థ్యాంక్ యూ ఫర్ దట్ సార్. ఎస్, యూఆర్ కరెక్ట్, అనాలిసిస్ కరెక్ట్. ఎందుకంటే నేను చూసిన వాళ్ళల్లో వీళ్ళు సక్సెస్ అవుతారు అనుకున్న వాళ్ళందరూ కూడా ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యారు. నేను హీరోయిన్లు కావచ్చు, హీరోలు కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, రైటర్స్ కావచ్చు. చంద్రబోస్ పాట మొట్టమొదటి నేనే చూసా, మంచి గీత రచయిత అవుతాడని అనుకున్నా. తాజ్మహల్ ఆస్కర్ కొట్టాడు. అండ్ హీ ఆల్వేస్ సేస్ దట్. అండ్ దేవిశ్రీ ప్రసాద్ గ్యారంటీగా ఏను కుంభస్థలం కొడతాడు అనుకున్నా, కొట్టాడు మ్యూజిక్లో. ఎవరు అనిపించిన వాళ్ళందరూ సక్సెస్ అయ్యారు. నాకు ఎందుకు అనిపించింది అనమాట, నువ్వు మంచి వాయిస్, మంచి డైలాగు, మంచి లుక్, వీటన్నిటిని మించి సినిమా ఇండస్ట్రీకి కావాల్సింది మంచి మేనర్స్. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనిషికి అది కవచం ఇక్కడ గ్యారంటీగా. అందుకని నేను అనుకున్నట్టుగానే అసలు ఎవరికి వస్తుంది ఆ క్యారెక్టర్ మైసోబులో. ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్ సార్. అంటే రైట్ క్యారెక్టర్ రావడం కూడా ఇంపార్టెంట్ కదా చాలా. అలాంటి క్యారెక్టర్ రావడం అనేది అసలు సరే, అంటే మీరు అన్నట్టు ఇంతకుముందు మీరు చెప్పినట్టు రావడం ఒక ఎత్తు అయితే ప్రూవ్ చేసుకోవడం ఇంకొక ఎత్తు చాలా. బట్ ఫస్ట్ ప్లేస్ లో అలాంటి ఒక అవకాశం రావడానికి నేను ఐ విల్ ఆల్వేస్ బి గ్రేట్ఫుల్ ఫర్ దేవకట్ట గారు. ఆడిషన్ సార్, సోనీలో సందీప్ అనే ఒక అబ్బాయి ఇలా చూస్తున్నాము, సిరీస్ అంతా ఓకే అయిపోయింది, చూస్తున్నాం అని అనుకుంటే, సార్ ఒక మంచి యాక్టర్ ఉన్నాడు 30 Weds 21 అని చేశాడు, చూడండి ఊరికే ట్రై చేయండి మీరు అతను ఒకసారి అని అంటే, వీళ్ళందరిని ఎతికే ప్రాసెస్లో బికాస్ దిస్ వాజ్ దేవసర్స్ డ్రీమ్ ప్రాజెక్ట్. ఆయన ఒక 5, 6, 7, 8 years నుంచి ట్రావెల్ అవుతున్నారు. అంటే ఎవరితో చేద్దాము సినిమా, కానీ పెద్ద పెద్ద యాక్టర్స్ అందరూ అనుకున్నారు. ఫైనల్గా ఈ సోనీకి వచ్చిన తర్వాత సరే ఇలా చేద్దాం అనుకున్నప్పుడు, సార్ కొన్నిసార్లు ఆదినే వైఎస్ఆర్గా చేద్దాం అనుకున్నారు. ఆల్ దిస్ వాజ్ హ్యాపెనింగ్. దే ఆడిషన్ లాట్ ఆఫ్ పీపుల్
సందీప్ చెప్తే సరే ఒకసారి పిలిపించండి అని అంటే విజయ్ అన్న కాల్డ్ మీ ఆఫీస్కి రాగలుగుతావు చెప్తే రేపు ఒకసారి ఇట్లా దేవా గారు ఒక సిరీస్ చేస్తున్నారు ఒకసారి నేను కలవాలంట అంటే ఐ థాట్ ఫర్ దేవా గారు బిగ్ డైరెక్టర్ వన్ ఆఫ్ దోస్ క్యారెక్టర్స్. అప్పటికి ఇంకా కీడా రాలేదు సార్. కీడా తరుణ్తో డిస్కషన్స్ అయ్యాయి. నేను షరతులు వర్తిస్తా సినిమా చేస్తున్నాను. ఇట్ వాజ్ ఇన్ ద ప్రాసెస్. నేను చేస్తున్నాను చెప్పాను, షూటింగ్ స్టార్ట్ అయింది అంతే. వెరీ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ షూటింగ్ ఒక షెడ్యూల్ అయింది. అయితే బయట ఎక్కడ తెలియదు, నో బడీ అనౌన్స్డ్ నేను ఇట్లా కీడా తరుణ్తో చైతన్య చేస్తున్నాను. ఎక్కడ అసలు పేపర్లో కూడా ఏం రాలేదు సార్. సినిమా రిలీజ్ అయింది, పోస్టర్స్ వచ్చేంత వరకు. ఐ గోట్ కాల్ ఫ్రమ్ ద టీమ్. నెక్స్ట్ డే వెళ్ళాను. ఇన్ఫ్యాక్ట్ క్యారెక్టర్ అనుకున్నాను సార్, అంటే ఆ సిరీస్లో ఒక క్యారెక్టర్ ఇస్తారు నాకు, చేస్తున్నాను కదా ఇవి. దేవకట్ట ఈజ్ అ సెన్సిబుల్ యాక్టర్, హీ వాంటెడ్ మీ ఫర్ ఎ క్యారెక్టర్. వెళ్ళిన తర్వాత ది సెడ్ దిస్ ఈస్ ది స్టోరీ, నేను నిన్ను ఈ రోల్కి అనుకుంటున్నాను. షాక్. ఇట్స్ మెయిన్ లీడ్ హీరో. ఐ వాజ్ కొంచెం నర్వస్ అయినా. అప్పుడు ఆడిషన్ చేయమంటే లేదు సార్ నాకు కొంచెం టైం కావాలి ఇప్పుడు, అంటే ఫస్ట్ ఇది సింకింగ్ చేసుకోవడానికి నాకు టైం పడుతుంది. అంటే ఆఫ్ లేట్ నేను ఏం రియలైజ్ అయ్యంటే సార్, సంబడీ ఈజ్ ఆస్కింగ్ ఫర్ యువర్ ఆడిషన్ ఆర్ సంథింగ్, ఇమీడియట్గా ప్రిపేర్ అవ్వకుండా చేయొద్దని. అంతకుముందు చాలా ఆడిషన్స్ చేశాను సార్. అట్లా ఆ టెన్షన్లో చాలా మిస్ అయ్యాయి. కుడెంట్ హిట్ ఇట్ రైట్. సో ఐ సెడ్ సార్ కొంచెం టైం కావాలి, ఒక 1 వీక్ తీసుకొని వెళ్ళి దాని మీద రీసెర్చ్ చేసుకొని వచ్చి, బికాస్ ఆల్సో ద క్యారెక్టర్స్ వెయిట్ వాజ్ సో హెవీ. ఐ కాంట్ జస్ట్ ఆడిషన్ ఇట్ లైక్ దట్. ఐఎమ్ నాట్ ఎ ప్రో యాక్టర్ లైక్ ఇలా అంటే అలా చేసేయడానికి కాదు కదా సార్. సో ఐ టుక్ 1 వీక్, 1.5 వీక్స్ సార్ చేశాను. ది ఆల్సో సెట్ కొంచెం ఇది మేము వీఆర్ ఆల్సో లుకింగ్ ఎట్ కొద్దిగా బల్క్ ఉండాలి, ఇది ఉండాలి అని చెప్తే ఆ 1.5 వీక్ నేను ఇంకా డైలీ ఒక 2 hours వర్కౌట్ చేయడము, ప్రిపేర్ అవ్వడం, వర్కౌట్ చేయడం, ప్రిపేర్ అవ్వడం. అంటే ప్రిపేర్ అవ్వడం అంటే ఎలా అంటే సార్, సరే గెలుస్తామా ఓడుదామా చూద్దాం, గెలుస్తామనే కాన్ఫిడెన్స్ ఉన్నా గెలుస్తామా ఓడుదామా అనే ప్రిపరేషన్ కూడా ఉంటుంది సార్. ఇది నేను ఖచ్చితంగా గెలవాలి, ఇంకా నాకు వేరే దర్ ఇస్ నో అదర్ ఆప్షన్ ఫర్ మీ. కరెక్ట్, దిస్ ఈస్ అ లైఫ్ చేంజింగ్ రోల్ ఫర్ మీ, దర్ ఇస్ నో అదర్ ఆప్షన్. ఇది నేను గెలవాలి అన్నట్టు ప్రిపేర్ అయ్యాను సార్. ఎవ్రీ న్యూయాన్స్, ఆ సీన్ నాకు ఏదైతే ఇచ్చారో ఫస్ట్ టైం ఆన్ కెమెరా చెప్తున్నా సార్, ఎవ్రీ డే రోజుకి 10-15 సార్లు ప్రాక్టీస్ చేశాను సార్ అర్థం. I've never said this anywhere, but I know the importance of that role. I know the importance of working on a 30+ crore budget series with Devakatta garu. ఇవన్నీ నాకు తెలుసు కదా సార్, ఇండస్ట్రీలో 10 ఏళ్ళ నుంచి ట్రావెల్ అయ్యాను. ఆ సీన్ పేపర్ ఇచ్చారు, మీరు మ్యాసబ్ చూసారు కదా సార్. అందులో నాకు ఇచ్చిన సీన్, నేను ఆది మినిస్టర్స్ అయిన తర్వాత ఆఫీస్ రూమ్లో కూర్చొని కాన్ఫ్రంటేషన్, కులం గురించి ఒక కాన్ఫ్రంటేషన్ ఉంటుంది. మనమంతా కులం అనే బావిలో పుట్టి పెరిగాం నాయుడు, ఈ బావిలోనే పుట్టాలి, ఈ బావిలోనే చావాలి అని ఒక కాన్ఫ్రంటేషన్ సీన్ ఉంటుంది నాయుడు. ఆ సీన్ యాజ్ ఇట్ ఈజ్ ఆ సీన్ ఇచ్చారు. అది మనకు ఎన్కౌంటర్ చేసావంటే ఎన్కౌంటర్ నీ ఇంట్లోంచి మొదలు పెట్టాలి అదంటే ఆ సీన్ ఆడిషన్ చేశాను. ఎవ్రీ డే సార్ రోజు 10 సార్లు ప్రాక్టీస్ చేశాను నేను. అంటే ప్రాక్టీస్ అంటే డైలాగులు వచ్చేసాయి. ఏమేం చేయగలడు, వాట్ ఆల్ కెన్ దిస్ క్యారెక్టర్ డూ, ఎలా చేయగలడు. ఫస్ట్ కపుల్ ఆఫ్ డేస్ చేసిన తర్వాత నాకే కొంచెం ఎక్కడో సిమిలారిటీస్, ఇమిటేషన్స్ లాగా అనిపించింది నాకు. కాదు, దిస్ ఈజ్ నాట్ వాట్ ఇట్ ఈస్. నన్ను అవుట్ ఆఫ్ నోవేర్ చైతన్య అనేవాడిని పిక్ చేసుకున్నప్పుడు ఐ షుడ్ యాజ్ అన్ యాక్టర్ గివ్ సంథింగ్ అనే ఫీలింగ్ ఉండే. కరెక్ట్. నన్ను ఎవరో దేవకట్ట, నేను ఇంకా అప్పటికే ఐ వాజ్ నాట్, అప్పుడప్పుడే ఐ వాజ్ డూయింగ్ సంథింగ్. నన్ను పిక్ చేసుకున్నారు అని అంటే నాలో ఏదో చూసుంటారు, ఐ షుడ్ గివ్ మై మార్క్ అని 1 వీక్ ప్రాక్టీస్ చేసి వెళ్ళి ఆడిషన్ ఇచ్చాను సార్. ఇచ్చిన తర్వాత ఆడిషన్ ఇట్లా అయిపోయింది. బంగారం, యు ఆర్ మై ఎంఎస్ఆర్, కానీ నువ్వు లావు పెరగాలి, ఒళ్ళు పెరగాలి, ఇలా అవ్వాలి, దిస్ ఇస్ వాట్ ఇస్ సెట్ సార్ దేవకట్ట రైట్ ఆఫ్టర్ ద ఆడిషన్. ఇంకా సెకండ్ థాటే లేదు. బంగారం, నువ్వే నా ఎంఎస్ఆర్, నువ్వు మాత్రం ఒళ్ళు పెంచుకోవాలి, ఇప్పటి నుంచి నీకు టైం లేదు, నువ్వేం చేస్తావో నాకు తెలీదు, నాకు 3 monthsలో ఇలా అయి చూపించు అన్నారు. అంటే అది ఇంకా నాకు ప్రాసెస్ అవ్వట్లా. నాకు యు ఆర్ మై ఎంఎస్ఆర్ అన్నదే ఎక్కువలో వినిపిస్తుంది. ఈయన నువ్వు బాడీ పెంచాలి, ఇలా పెంచాలి, అలా పెంచాలి అని చెప్పేస్తూనే ఉంటాను. హి వాస్ సో ఎక్సైటెడ్ దట్ ఐ ఫౌండ్ ఫైనల్ ఒక నేను. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇదే షర్ట్ వేసుకుని వెళ్ళాను సార్ ఆ రోజు. ఓకే, ఐ వాంటెడ్ టు, దిస్ ఇస్ లెనిన్, ఐ వాంటెడ్ టు లుక్ లైక్ చిన్న పొలిటికల్ సిరీస్ కదా, దాంట్లో కొంచెం వైట్ షర్ట్ ఇది వేసుకొని కొంచెం అప్పుడు ఇంకో ఐ వాస్ బల్క్ అప్ సార్, వేరే సినిమాకి తగ్గాను. సమ్ వైట్ వేసుకొని అంటే చిన్న ఫీల్ ఉంటుంది కదా అని వేసుకొని వెళ్ళాను. ఐ క్రాక్డ్ ఇట్. సో ఐ విల్. అది ఏం చేసి తగ్గావు?
ఏదో పెరిగా సార్. రోజు 2.5 hours వర్కౌట్ చేసాం సార్. అదొక రీల్ బాగా వైరల్ అయిపోతుంది ఇప్పుడు. అందరూ అది విపరీతంగా తిరుగుతుంది ఇంటర్నెట్లో. నాకు ఆడిషన్ ఈరోజు ఎంఎస్ఆర్ న్యూయార్క్ మై ఎంఎస్ఆర్ అని చెప్పిన తర్వాత అక్కడ నుంచి నాకు ఒక సాలిడ్గా కిడా అయిపోయి అదంతా ఉంది కదా సార్. నాకు 6 months టైం దొరికింది సార్. 6 to 7 months టైం దొరికింది బై ద టైమ్ వి స్టార్టెడ్ షూట్. ట్రైనర్ని పెట్టుకుని రోజు 2 గంటలు సర్ప్లస్ ఫుడ్ సర్ప్లస్ క్యాలరీస్ 2500 క్యాలరీస్ ఆఫ్ క్యాలరీస్ తీసుకునేవాడిని. 2.5 hours వర్కౌట్, 2 hours హెవీ వెయిట్స్, ఒక ½ an hour క్లోజ్ టు ½ an hour కార్డియో. 6 days a week చేసేవాడిని సార్. 5 to 6 days కంపల్సరీ ఎవ్రీ వీక్. వన్ డే చీటింగ్ డే. అంటే చీట్ కూడా ఫుడ్ చీట్ కాదు సార్, 1 day రెస్ట్ అంతే బాడీకి. ఈ వర్కౌట్ చేయడం ఒక ఎత్తు, తినడం అంతకంత పెద్ద వచ్చేది. 2500 calories సర్ప్లస్ దీనిలో ఉండాలన్నప్పుడు రోజుకి 6 meals తినాల్సి వచ్చేది. చికెన్, మటన్, ఫిష్. చికెన్, ఫిష్ సార్. మళ్ళీ మటన్ కార్బ్స్ ఎక్కువ ఉంటే మళ్ళీ దట్ విల్. సో అంటే అన్ని తినేవని స్వీట్స్ తప్ప, బట్ మోర్ ఆఫ్ చికెన్, ఎగ్స్ అండ్ ఫిష్. ఓకే. అండ్ రోజు ఫైబర్కి వెజిటేబుల్స్, రైస్ ఇంత అదే రైస్ తక్కువ. బట్ చికెన్ 3 పూటలు 3 సార్లు తినాల్సి వచ్చేది. 250 grams వితౌట్ ఆయిల్ లైట్గా ఉంటుంది సార్. సాల్ట్, పెప్పర్, బేసిక్ సీజనింగ్, నో కారం మసాలాస్ ఏం లేకుండా. అలా తినడమే కష్టమయ్యేది. మామూలు చికెన్ అంటే తినవచ్చు 1/2 kilo అయినా కానీ, బట్ అలా ఉప్పు కారం లేకుండా. ఉప్పు వేసారు లేదు సార్, ఉప్పు కారం ఉంటుంది, మసాలా గిసాలా ఉండాలి, ఏముంటుంది సార్. వండేది కదా, ఇట్ ఇస్ జస్ట్ స్టీమ్డ్. అదేలే స్టీమ్డ్. అది తినడం కష్టమయ్యేది. బట్ శ్రీదేవి గారు తినేదంటే అలాగా బాయిల్డ్ చికెన్ పెప్పర్ వేసుకుని వితౌట్ ఎనీథింగ్. దట్ 6 months తర్వాత లుక్ టెస్ట్ అప్పటికి వాజ్ కంప్లీట్లీ కన్విన్స్ దేవా గారు. ఎంత వెయిట్ పుట్టాను అయ్యేప్పటికి? 10 kilos సార్. అబ్బో. ఐ వాజ్ ఆల్వేస్ అరౌండ్ 70-71, ఆల్వేస్ అరౌండ్ దట్ వెయిట్. మయసభ కోసము 80. నా హైయెస్ట్ వెయిట్ వాజ్ నా కెరీర్ ఇప్పటి వరకు మొత్తంలో నా హైయెస్ట్ వెయిట్ వాజ్ 82. మయసభకి ఒక పాయింట్ ఆఫ్ టైంలో వెయిట్ లిఫ్టింగ్ సీన్ ఆ టైంలో ఐ వాజ్ 81-82 మధ్యలో ఉండే. అది ఒకటి వెయిట్ లిఫ్టింగ్ సీన్. అప్పుడు ప్రాబబ్లీ ఆ 1 month పీరియడ్లో దట్ వాజ్ మై హైయెస్ట్ వెయిట్, 82-81. అబ్బా. అక్కడ నుంచి ఇమీడియట్గా క్రాంతి మాధవ్ గారు సినిమా చేస్తున్న కాలేజ్ లవ్ స్టోరీ, ఇంజనీరింగ్ కాలేజ్లో జరిగే లవ్ స్టోరీ. తర్వాత ఘాటీ ఉండే, ఘాటీకి కూడా కావాలి. ఘాటీకి తగ్గాను, వెయిట్ కంటే ఎక్కువ బల్కీనెస్ తగ్గించి మజిల్ ఒకటే. దానిలో కూడా నువ్వు ఘాట్ చేసుకున్నావు. అది దీనికేమో ఇట్లా బలంగా కుస్తీ వాళ్ళలాగా తయారైంది సార్. అంటే 80 kilos వితౌట్ బల్క్ హెవీ వెయిట్స్. దానికి మళ్ళీ మజిల్ కటింగ్ చేశాను సార్. అంటే కొంచెం ఆ బాడీ లుక్ రావాలని స్లీక్ చేశాను. టు లుక్ దట్ స్టైలిష్ మజిల్ కనిపించాలి. ఇలా ఉండడం వేరు, ఆ కట్స్ రావడం వేరు. ఆ కట్స్ కోసం చేశాను. ఘాటీకి అక్కడ నుంచి కట్ చేశాను. అంటే ఇది కలిసి వచ్చింది వెయిట్, అక్కడ నుంచి కట్ డౌన్ చేసుకుంటూ వచ్చాను. ఇంకా డీజిల్కి వచ్చేసరికి, ఇది మన క్రాంతి సినిమాకి వచ్చేసరికి కంప్లీట్ కార్డియో 10 kilos దగ్గర మళ్ళీ సేమ్ 70కి వచ్చాను సార్. గ్రేట్. అసలు మామూలు అవస్థ కాదు కదా. బట్ అంటే ఆల్ థ్యాంక్స్ టు దేవకట్ట సార్. అంటే మిమ్మల్ని రాముంది ఎందుకు చెప్పాను మీకు కూడా అని అంటే, నేను రేపు ఎంత పెద్ద స్టార్ అవుతానో, ఇంకా ఏ ప్లేస్లో ఉన్నా కూడా నన్ను అక్కడ నుంచి పిక్ చేసుకునే వాళ్ళు, దీస్ ఆర్ ద పీపుల్ దట్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అక్కడ నుంచి పిక్ చేసుకొని, మీరు పిల్లోడు బాగా చేస్తున్నాడు, సరే పిలిచి ఇంటర్వ్యూ చేద్దాం, దేవగారు ఏడో బాగా చేస్తున్నాడు, వీడికి ఛాన్స్ ఇద్దాం. ఇమ్మీడియట్గా కృషి గారు, వీడు ఎందుకు హీరోగానే చేయాలి, వీడు ఎందుకు నెగిటివ్ చేయకూడదు, కళ్ళు భలేగా ఉన్నాయి కదా అని చెప్పి ఆయన డైరెక్ట్ పిలవడమే ఆ రోల్కి పిలిచారు. ఓకే. ఆపోజిట్ అనుష్క అలాంటి ఒక క్యారెక్టర్ పిలిచి, అసలు వాళ్ళు ఏం చూసారో కూడా తెలియదు. హూ వుడ్ థింక్ దట్ ఐ కుడ్ బి దట్ ఫియర్స్ విలన్ సార్. కరెక్ట్. ఏదో అమాయకుడు ఉన్నాడు ఇలా అనుకుంటారు, కానీ పిలిచి, లేదు సార్ మీరు చేస్తారు, ఐ హ్యావ్ బ్యూటిఫుల్ ఐస్, భలే ఎక్స్ప్రెషన్స్ వస్తాయి, మీరు చేయగా పరీక్ష పోయి ఏం చేయాలో తెలియక తిరుగుతున్న వాళ్ళ కనిపిస్తావు నువ్వు. అదే సార్, అలాంటివన్నీ పెట్టుకొని లేడీ సూపర్ స్టార్ అనుష్క గారికి ఆపోజిట్గా నువ్వు విలన్గా చేయాలనంటే, సార్ ఎలా వచ్చింది సార్ మీకు థాట్? అడిగావా? అడగలేదు. ఐ వాజ్ వెరీ, నాకు ఛాలెంజింగ్ అనిపించింది సార్. నేను చేస్తే సార్ ఎక్కడ మళ్ళీ ఆయన మైండ్ చేంజ్ అవుతుందో మరి లేదు సార్, లైఫ్ టైం ఆపర్చునిటీ. అవును. అప్పటి నుంచి వేరే సినిమాలు ఏం చేయలేదు సార్. ఇవి రెండు, ఇద్దరు దేవగారు
బంగారం ఇది రిలీజ్ అయ్యేవారికి ఏం చేయాలి క్రిష్ గారు సార్ నేను చెప్తున్నాను కదా మీరు జస్ట్ వెయిట్ అంటిల్ ఘాటీ కమ్స్ అవుట్ ఇదే చెప్పారు మొన్న కూడా ఈ క్లియర్లీ సెట్ జస్ట్ వెయిట్ అంటిల్ ఘాటీ కమ్స్ అవుట్ అంత కాన్ఫిడెన్స్ ఉంటే ఒక డైరెక్టర్ ఒక ఆర్టిస్ట్కి ఒక యాక్టర్కి పైగా అది క్రిష్ చెప్పడం క్రిష్ నార్మల్ గా ఆయన హీ టాక్స్ లెస్ చాలా తక్కువ మాట్లాడతారు చాలా అంటే ఈ ఫ్రేమ్స్ హీ లవ్స్ దిస్ క్యారెక్టర్ ఆయన బాగా ఇష్టమైన క్యారెక్టర్ అండ్ హీ లవ్స్ ఇట్ ఎస్ నాకు అంటే నేను కాదు ఆఫీస్లో వాళ్ళు లేకపోతే చూస్తున్నప్పుడు ఏం చేశాడయ్యా ఇలా అంటుంటానంట వాళ్ళు చేశాడు కదా దిస్ ఇస్ వాట్ పీపుల్ టెల్ మీ హీ డజన్ నా దగ్గర ఆయన బాగా చేశారు అని చెప్తారు బట్ వాళ్ళు ఇప్పుడు ఇన్ అబ్సెన్షియా నువ్వు లేనప్పుడు మాట్లాడడం వేరు కదా అప్పుడు ఎక్కువ ఫ్రీగా మాట్లాడతారు నీకు మాక్సిమం ఏం చెప్తారు వెల్డన్ అంటారు ఏదో అలా కానీ నేను లేనప్పుడు వాళ్ళకి ఎక్కువగా వాళ్ళు వచ్చి చెప్తారు సీజీ వాళ్ళు తర్వాత మిక్సింగ్ అప్పుడు తర్వాత సారథీలో డబ్బింగ్ అవుతుంది వాళ్ళు దే యూస్ టు టెల్ మీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు నిన్న ప్రింట్ మీడియా ప్రమోషన్స్ ఉంటే ఆఫీస్లో ఉండే వీళ్ళందరూ సినిమా చూసారంట చూస్తా సినిమా చూస్తా అంటే చూసా వద్దు థియేటర్లోనే చూడు హైప్ ఎక్కించేస్తున్నారు నాకు నువ్వు థియేటర్లో చూసుకో మా కో డైరెక్టర్ శేషు గారు అని ఉంటారు చేతు నీకు చెప్తున్నా ఏం ఆలోచించకు నీకు ఎవరైనా వచ్చి కథలు వినిపిస్తాడు ఒక 1 వీక్ అడిగానే వెళ్ళిపో నువ్వు ఘాటీ అయిపోయిన తర్వాత కథలు ఘాటీ అయిపోయిన తర్వాత డిసిషన్ తీసుకో ఎగ్జాక్ట్లీ నో అది ఆ ఫీల్ అందులో కనిపిస్తుంది ఆ ట్రైలర్లో చాలా బాగా వచ్చింది చాలా బాగా వచ్చింది ఎందుకంటే ఆ బ్యాక్గ్రౌండ్ క్రిష్ గారు ఎంచుకున్న బ్యాక్గ్రౌండ్ ఆ ఘాటి పీపుల్ వాళ్ళు ఇప్పుడు స్మగ్లింగ్ గంజాయి అమ్మడాలు ఇవన్నీ కొత్తగా ఉంటుంది ఇప్పుడు నీకు పుష్ప ఆడడానికి కారణం అదే పుష్ప మన కొత్త వరల్డ్ ఆ ఎర్రచందనం అన్నది ఇండియాలో మనకి ఇక్కడ తప్పితే ఇంకెక్కడ తెలియదు నోబడి నోస్ అబౌట్ ఇట్ ఇప్పుడు కమింగ్ టు మయసభ ఇప్పుడు నీ క్యారెక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి క్యారెక్టర్ ఆయన దేవగట్టర్ నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన మ్యాక్సిమం ఈ వాంటెడ్ టు సమ్ మేనేజ్ ఆ మాట అనుకుంటా కానీ పబ్లిక్ అంతా తెలిసి అంటే ఇక్కడ కాంట్రవర్సీ అయిపోతుందేమో ఇలా ఉంటారా అలా ఉంటారా ఇవన్నీ ఇష్యూస్ వస్తాయని ఆయన హీ ప్రాబబ్లీ వుడ్ హ్యావ్ సెడ్ ఇది అలా కాదు అని ఇప్పుడు ఇది ఇతనే అని చెప్తే అతని లైఫ్లో ఉన్న ఆయన అదే చెప్తారు ఏ బయోపిక్ అయినా కూడా 100% రియాలిటీ ఉండదు ఇప్పుడు ఎంఎస్ ధోని అన్నా కూడా దట్ విల్ నాట్ బి 100% రియల్ సో అలాంటప్పుడు ఒక క్యారెక్టర్ అని ఎందుకు చెప్పాలి ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ లా చూడండి మీకు ఇఫ్ ఇట్ రిజెంబుల్స్ సంబడి టేక్ ఇట్ బట్ ముందే మనం చెప్పేస్తే ఇంకెక్కువ హైప్ కావాలంటే యాక్చువల్లీ కాంట్రవర్సీ కావాలంటే చెప్పుకోవచ్చు సార్ అవును ఇది వీళ్ళదే అని చెప్పుంటే ఇంకెక్కువ మైలేజ్ ఇది అంటే చూసేవాళ్ళు ఎక్కువ అవుతుంది బట్ హీ నెవర్ సెడ్ దట్ చూసేవాళ్ళు కెన్ డ్రా ప్యారలల్స్ బట్ మాకు కూడా సార్ ఇన్ఫ్యాక్ట్ మాకు చెప్పినప్పుడు కూడా యూ జస్ట్ అప్రోచ్ ఇట్ యాజ్ ఎంఎస్ రామిరెడ్డి నువ్వు వేరే ఇన్ఫ్లుయెన్స్ చూడు యూనో నీకు ఇక్కడ కల్చర్ ది స్టేట్ అప్పుడు ఆంధ్రప్రదేశ్ సార్ అందులో ఉన్న రాజకీయ పరిణామాలు ఎలా జరిగాయో అది కూడా చెప్పారు నాకు ఇప్పుడు ఇది జరిగింది ఫర్ మీ ఐ వుడ్ నాట్ హ్యావ్ అన్ ఐడియా బేసిక్ ఐడియా ఉంటుంది సార్ ఎమర్జెన్సీ అంటేనే ఐడియా ఉంటుంది తప్పితే మనకి అసలు ఎమర్జెన్సీలో ఏం జరిగింది రోజు ఏం జరిగింది పీపుల్ బిహైండ్ ఇట్ వి విల్ నాట్ నో సో ఫస్ట్ ఆ రాజకీయ పరిణామాలన్నీ చెప్పి ఇలాంటి దాంట్లో ఒక 2 క్యారెక్టర్స్ దే వాంటెడ్ టు సీ ఏ బెటర్ స్టేట్ అలాంటి ఒక 2 క్యారెక్టర్స్ బయటికి వచ్చి ఫ్రెండ్స్ అయితే ఏంటి సిచ్యువేషన్ అనే దానికి ఆయన భలే బ్యూటిఫుల్గా ఇస్తారు సార్ ఎక్స్ప్లెనేషన్ మనకి అంటే నేను ఇంత చెప్పిన తర్వాత నేనే అనుకోలేదు అసలు నేను ఇది ఇంకో క్యారెక్టర్ అట్లా కూడా అనుకోలేను అవునా ఓకే ఇది ఈ క్యారెక్టర్ని ఇలాగే అప్రోచ్ కావాలేమో అన్ని ఇన్సైట్స్ ఇచ్చారు మనకి డెఫినెట్లీ ఇవాళ లాట్ ఆఫ్ పీపుల్ సే దట్ ఐ హావ్ డన్ ఇట్ రియల్లీ వెల్ ఒకటి దేవగట్ట గారికి ఐ షుడ్ బి ఆల్వేస్ గ్రేట్ఫుల్ అండ్ ఇంకొకటి ఆ క్యారెక్టర్కి ఉన్న వాల్యూ అలాంటిది సార్ బోత్ క్యారెక్టర్స్ ఇన్ఫ్యాక్ట్ అలాంటి క్లోజ్ రిజెంబ్లెన్సెస్ ఉన్న క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఒక రెస్పాన్సిబిలిటీ నాకు కూడా ఉంటుంది కదా సార్ భయం ఉంటుంది కదా సార్ సో ఆ రెస్పాన్సిబిలిటీ ఆ భయం వల్లే ఇంకా కొద్దిగా జాగ్రత్తగా చేశానేమో సార్ నేను అయ్యుండొచ్చు అంటే కాషియస్ గా ఉంటారు కదా అరే మంచి ఆపర్చునిటీ దీన్ని ఎలాగైనా మనం చేయాలి బాగా చేసి అంటే ఏదన్నా అంటే వీ నో దట్ పీపుల్ వుడ్ డ్రా రిజెంబ్లెన్సెస్ సో నా వల్ల ఆ క్యారెక్టర్కి ఎలాంటి ఇది రాకూడదు అరే నీ ఏమో చెడు ఫీలింగ్ రాకూడదు బికాస్ ఇట్ ఈస్ గ్రేట్ క్యారెక్టర్ ఇట్స్ నాట్ సంథింగ్ ఏదో అనానిమస్ క్యారెక్టర్ ఈ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రంలో
ఎన్టీ రామారావు తర్వాత అంత సంచలనం సృష్టించిన క్యారెక్టర్స్ ఆ రెండు. అవును. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు అండ్ రాజశేఖర రెడ్డి గారు, బోత్ ఆఫ్ దెమ్. ఆయన టెన్యూర్లో ఆయన, ఈయన టెన్యూర్లో ఈయన, వాళ్ళిద్దరూ అసెంబ్లీలో ఉంటే ఒక కమర్షియల్ సినిమా నడుస్తున్నట్టు ఉండేది అనమాట. అసలు ఎలా ఉండేది అంటే అలా ఉండేది. అసలు అందరూ ఎవ్రీబడి యూజ్ టు గెట్ గ్లూడ్ టు ద టెలివిజన్ కదలకుండా అసెంబ్లీ జరుగుతున్నప్పుడు. నాకు పాలిటిక్స్ మీద అవగాహన వచ్చినప్పుడు నాకు తెలిసిన ఇద్దరు లీడర్స్ వాళ్ళే. వెన్ ఐ యాక్చువల్లీ స్టార్టెడ్ సీయింగ్ ది రియల్ పాలిటిక్స్, నోయింగ్ దీస్ వర్ ద టూ అంతే కవరింగ్ పర్సనాలిటీస్ కదా. సో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గురించి ఏమైనా తెలుసుకున్నావా? ఆయన లైఫ్ స్టైల్ గురించి కానీ ఎనీథింగ్? చూసాను సార్. అంటే ఒక పొలిటీషియన్ గా ఎలా ఉంటారు, పొలిటీషియన్స్ ఎలా చేస్తారు, వారికి దగ్గరగా ఉండే క్యారెక్టర్ కాబట్టి ఐ వాంటెడ్ టు సీ హౌ. ఇన్ఫాక్ట్ నేను చంద్రబాబు నాయుడు గారి చాలా ఇంటర్వ్యూస్ కూడా చూసాను సార్. దో ఐఎమ్ నాట్ నేను అది చేయకపోతున్నా కూడా ఐ వాంటెడ్ టు నో ద పొలిటికల్ సినారియో దేర్. ఇప్పుడు మనం ఇక్కడి పొలిటికల్ సినారియో చూస్తే నాకు అర్థం కాదు, బికాస్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఎ సపరేట్ స్టేట్. అప్పుడున్న ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అప్పుడు రాజకీయాలు ఎలా ఉండే. సో ఐ యూస్ టు వాచ్ అ లాట్ ఆఫ్ వీడియోస్. అసలు ఎలా మాట్లాడేవాళ్ళు, వాట్ వాజ్ దేర్. ఇప్పుడు అసెంబ్లీలో నేను మాట్లాడాల్సిన సీన్స్ ఉన్నాయి, అవి ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి సార్? ఐ షుడ్ ఓన్లీ గో అండ్ వాచ్. అంతే కదా సార్, ఇదివరకు ఉన్నవే చూడాలి. సో పైగా మీ అదృష్టం లైవ్ గా అన్ని ఉన్నాయి ఇప్పుడు అన్ని యూట్యూబ్ లో. ఇప్పుడు ఇందిరాగాంధీ గారు ఎలా మాట్లాడేది అంటే ఇప్పుడు లేవు. అవును, మీవి అన్ని ఉన్నాయి కాబట్టి చూసాను సార్. ఐ డిడ్ వాచ్ అ లాట్ ఆఫ్ వీడియోస్, ఐ డిడ్ మై హోంవర్క్. బట్ ఎక్కడా కూడా ఒక ఇమిటేషన్ కానీ లేకపోతే ఇది కానీ చేయకుండా ఉండడానికి మాక్సిమం ప్రయత్నాలు చేశాను సార్. అసలు యూఆర్ సెపరేట్. నువ్వు ఇంకో డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నట్టుగానే యూ హ్యాండిల్ ఇట్. కానీ ఏదో నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారి క్యారెక్టర్ చేస్తున్నానని చెప్పి దానిలోకి పరకాయ ప్రవేశం చేసి అలాంటి పనులు చేయలేదు. యూ లుక్ లైక్ దట్ క్యారెక్టర్. అది దట్ ఈస్ వేర్ యూ వన్ ద గేమ్. థ్యాంక్ యూ. అక్కడ గెలిచిన పాయింటే అది అనమాట. దానిలో ఒక యాక్టర్గా కానీ ఒక పర్సన్గా కానీ ఏదైనా ఒక చదువుకున్న వ్యక్తిగా అసలు వాళ్ళ లైఫ్ మధ్యలో జరిగిన కన్ఫ్రంటేషను బేసింగ్ ఆన్ యువర్ స్టడీ ఆఫ్ ఇంటర్వ్యూస్ కానీ ఇంకోటిగా నీకేమనిపిస్తుంది సార్? ఎక్కడో ఫ్రెండ్షిప్ లేకపోతే ఇంత కదా ఇంతమంది మాట్లాడుకోలేదు సార్. దే షుడ్ డెఫినెట్లీ హ్యావ్ బీన్ ఫ్రెండ్స్. ఐ మీన్ అది కొంచెం ఏ రేంజ్లో ఉంది అని మనకు తెలియదు. బట్ ఐ బిలీవ్, నాకు అనిపించింది సార్, వాట్ ఐ ఫెల్ట్ వాజ్ దో నాట్ బోత్ ఆఫ్ దమ్ వర్ బోర్న్ లీడర్స్. వాళ్ళు పుట్టుకతోనే లీడర్స్, బట్ దే వాంటెడ్ టు బీ లీడర్స్ at some point of time. They wanted to become leaders. And leadership is not something మనము ఏదో స్కూల్కి పోయో కాలేజ్కి పోయో నేర్చుకునేది కాదు సార్. లీడర్షిప్ ఇస్ ఇన్బిల్ట్. అది నువ్వు చిన్నప్పటి నుంచి ఆ కమాండింగ్ ఉండాలి. లేకపోతే క్రికెట్ టీంకి అందరు కెప్టెన్ కావచ్చు, ఎందుకు ఒకరినే సెలెక్ట్ చేసుకుంటారు? కరెక్ట్. ఒక గ్రూప్కి లీడర్ ఒకరినే సెలెక్ట్ చేసుకుంటారు. యూ నీడ్ టు హ్యావ్ దోస్ క్వాలిటీస్. సో వీఆర్ వెరీ లక్కీ దట్ వీఆర్ హ్యావింగ్ దీస్ కైండ్ ఆఫ్ లీడర్స్. అంటే ఒక స్ట్రాంగ్ లీడర్స్, ఎనేబుల్ లీడర్స్ ఉన్నప్పుడే ద టీమ్ ఈజ్ ఆల్ అందరు ఫ్లరిష్ అవుతారు. I personally think we were lucky to have those kind of leaders. Yes. మంచి అంటే ఒక అకాడమిక్ చదువుకున్న మనిషిలాగా మాట్లాడావు నువ్వు. ఒక చదువుకున్న మనిషిలాగా మాట్లాడావు. టు వెరీ లక్కీ టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ లీడర్స్. చంద్రబాబు నాయుడు గారు అంటే మనకు ఐటీ రంగం గుర్తొస్తుంది. రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే రైతులు పీపుల్స్. అంటే టూ డిఫరెంట్ సార్. అదే మీకు ఇప్పుడు ఇది మహాసభ చూస్తే కూడా టూ డిఫరెంట్ విజనరీస్, yet they had their own mark. ఈయననేమో వీళ్ళు జనాలు అని ఒకరు అన్నారు, ఒకరు దే ట్రై టు హెల్ప్ పీపుల్ ఇన్ వాట్ ఎవర్ సిచ్యువేషన్స్ దే హ్యావ్, ఒకరు వీళ్ళని ఇంకా అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్ళాలి అని జరిగిన ప్రయత్నం. అవును. సో ఓవరాల్ గా బోత్ ఆఫ్ దెమ్ వాంటెడ్ టు డూ గుడ్ టు ద పీపుల్, టు ద సొసైటీ. అంతే. ఎవరి విజన్ వాళ్ళది. అవును. ఎవరి నో టూ పీపుల్ ఆర్ ద సేమ్ కదా. ఇప్పుడు ఒకళ్ళు టెన్యూర్ అయిపోయిన తర్వాత ఇంకోళ్ళు గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత వాళ్ళు దే వాంట్ టు డూ దేర్ బెస్ట్. అంటే అదే సార్, ఇప్పుడు నేను ఇదే రోల్ ఇంకొకరికని ఇచ్చుంటే వాళ్ళు వాళ్ళ స్టైల్లో చేస్తుండే, నేను నా స్టైల్లో చేస్తాను. అండ్ టూ డిఫరెంట్ పీపుల్, టూ డిఫరెంట్ ఐడియాలజీ ఇస్తారు. అంతే. దానికి ఎండ్ ఆఫ్ ద డే అంటే వాట్ ఐ థింక్ సార్, ఆ పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎవరు
నోబడి విల్ థింక్ దట్ నేను ఏదో చేయాలి ఇది చేయాలి. దే వుడ్ ఆల్వేస్ వాంట్ టు థింక్ దట్ ఏదో మంచి చేయాలని చూస్తారు తప్పితే ఈ ప్రాసెస్లో ఏదన్నా అటు ఇటు ఇబ్బందులు ఉండొచ్చు కానీ బట్ అంత పెద్ద లీడర్గా అంటే నేను అంటున్నా సార్ అక్కడికి ఆ స్టేజ్కి వెళ్ళాలని అంటే దెర్ ఈజ్ ఎ ప్రాసెస్, దెర్ ఈజ్ టైం. ఈ టైంలో వాళ్ళు నిజంగా ఎలాంటి వాళ్ళు లీడర్సా కాదా అని అందరికీ అర్థమైపోతుంది. నిజంగా కాకపోతే వాళ్ళు అంత పైకి వెళ్ళరు కదా. వెళ్ళారు అంటేనే ఇట్ సెల్ఫ్ దట్ దే ఆర్ లీడర్స్. ఎస్, దే ఆర్ వాంటింగ్ టు డూ సంథింగ్ ఫర్ ద సొసైటీ, సంథింగ్ ఫర్ దేర్ పీపుల్. కరెక్ట్. ఆ ప్రాసెస్లో ఏదన్నా చిన్నగా అటుండొచ్చు. బట్ అగైన్ అవును, అంటే వాళ్ళు బేసికల్ గా ఫ్రెండ్స్ కూడా వాళ్ళిద్దరు చెప్పాలి సార్. ఎస్, రియల్ టైమ్ ఎగ్జాంపుల్. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, ఇద్దరు ఒకేసారి ఒకే పార్టీలో చేరారు. తర్వాత డిఫరెంట్ రీజన్స్, డిఫరెంట్ ఫోర్సెస్ చంద్రబాబు గారు టీడీపీలోకి రావడం అవన్నీ జరిగాయి. అండ్ రాజశేఖర రెడ్డి గారు, నేను దేవకట్టతో కూడా అన్న, రాజశేఖర రెడ్డి గారి ఫ్లైట్ హెలికాప్టర్ మిస్ అయిపోయిన రోజున 3 సార్లు చంద్రబాబు నాయుడు గారు క్యాంప్ ఆఫీస్కి వెళ్ళారు. 3 times ట్రేస్ అయిందా ఏమైంది అని తెలుసుకోవడానికి. వాళ్ళు అసెంబ్లీ గట్ట జరుగుతున్నప్పుడు బయట హాల్లోని కానీ ఎక్కడైనా దేవర్ ఆల్వేస్ మూవ్డ్ లైక్ గుడ్ ఫ్రెండ్స్. పొలిటికల్ మేనిఫెస్టోస్ వేరు కానీ బట్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ 100% గ్రేట్ లీడర్స్, దానిలో డౌట్లే. కమింగ్ టు ఘాటీ సార్, ఏంటి అసలు ఘాటీలో విలన్ ఏంటి, నీ గొడవ ఏంటి అసలు? ఒక సినిమాలో విలన్, ఇంకో సినిమాలో పొలిటికల్ లీడరు, ఇంకో దాంట్లోనేమో లవర్ బాయ్. అంటే యాజ్ అన్ యాక్టర్ ఐ థింక్ ఐఎమ్ రియలీ ఎంజాయింగ్ దిస్ ఫేజ్ సార్. అంటే డిఫరెంట్ క్యారెక్టర్స్ విత్ సచ్ సెన్సిబుల్ డైరెక్టర్స్ ఇట్స్ నాట్ ఈజీ సార్. అందరికీ కుదరదు. అవును, ఇప్పుడు రేర్ హ్యాపెనింగ్. ఒక దేవకట్ట లాంటి డైరెక్టర్, ఆయన స్ట్రాంగెస్ట్ పాయింట్ పొలిటికల్ డ్రామా అని అనుకుందాం. హీఈస్ డెఫినెట్లీ గుడ్ అట్ అదర్ థింగ్ బట్ హీస్ స్ట్రాంగెస్ట్ జానరా ఇస్ పొలిటిక్స్, పొలిటికల్ డ్రామా. అలాంటి దేవకట్ట గారు లాంటి డైరెక్టర్తో ఒక పొలిటికల్ డ్రామా చేయడం ఇట్స్ బ్లెస్సింగ్ ఎవరికైనా. ఇప్పుడు ఆ డైరెక్టర్ యొక్క స్ట్రెంగ్త్ అది నన్ను చూసి. అలాగే క్రిష్ గారు వచ్చేసరికి హీఈస్ మ్యావరిక్. అంటే ఆయన కమర్షియల్ సినిమాలో క్రిష్ గారు విత్ సెన్సిబిలిటీస్, విత్ ఎమోషన్స్. ఘాటీ ఈజ్ ఆల్సో ఎ వెరీ ఎమోషనలీ స్ట్రాంగ్ కమర్షియల్ ఫిల్మ్. అలాంటి మీరు వేదం చూస్తే కూడా దెర్ ఇస్ ఒక అండర్లయింగ్ మెసేజ్, స్ట్రాంగ్ మెసేజ్ ఉంటుంది జనాల గురించి, పీపుల్ గురించి. మంచి కథ ఉంటుంది, దాంతో పాటు కమర్షియాలిటీస్ ఉంటాయి సార్. అవును, సో ఎక్కడ కమ్యంలో కూడా కమర్షియాలిటీస్ మిస్ అవ్వవు. సో దిస్ ఈజ్ క్రిష్ గారి స్ట్రెంత్. అలాంటి సినిమాల్లో ఇమీడియట్గా మళ్ళీ నేను అండ్ విలన్ అంటే సార్ దిస్ ఈజ్ నాట్ లైక్ ఎ రెగ్యులర్ టెంప్లేటెడ్ విలన్. He's got an emotion, he's got an ambition, he's a very well educated guy, he's very stylish. వీడి పాయింట్ ఆఫ్ వ్యూలో సార్ దిస్ ఈజ్ మై కింగ్డమ్ అండ్ ఐ వాంట్ బి ద కింగ్. ఈ రాజ్యానికి నేనే రాజుని కదా, ఐ షుడ్ బి ద కింగ్ అనే జోన్లో ఉంటాడు. ఇన్ హిస్ పర్స్పెక్టివ్ హీస్ రైట్. అండ్ టు సేఫ్ గార్డ్ హిస్ థ్రోన్, వాడి కుర్చీని కాపాడుకోవడానికి వాడు ఏమైనా చేస్తాడు. అవును, బికాస్ హీ ఫీల్స్ దట్స్ హిస్ రైట్. సో కుందుల నాయుడు ఈజ్ లైక్ దట్. హీఈస్ very charismatic, very nice. It's not a regular villain, it's a very stylish, sorted character. మనకి రెగ్యులర్ మీరు సినిమా చూసినంతసేపు యూ విల్ హేట్ హిమ్ టు కోర్. సినిమా బయటకు అయిపోయి వచ్చిన తర్వాత యూ విల్ ఓన్లీ టాక్ అబౌట్ హిమ్. అంటే ఏమ్మా ఏం చేశాడు రా అన్నట్టు. థియేటర్లో నుంచి అంత హేట్ చేసి బయటకు రాగానే పీపుల్ విల్ స్టార్ట్ లవింగ్ దిస్ క్యారెక్టర్. అంటే సార్ వెన్ దే హేట్ బికాజ్ ఆఫ్ యూ, యా నా క్యారెక్టర్ని కాదు నేను అన్నది అది కాదు సార్. పీపుల్ బయటకు వచ్చాక దే లవ్ ద క్యారెక్టర్, లోపల హేట్ చేస్తారు. బికాస్ ఆఫ్ మై పర్సనల్, నేను తెలుసు కదా సార్ వీడు మొన్న ఇచ్చేసాడు ఇప్పుడు ఇచ్చేసాడని. అదే అంటున్నాను, బాగా చేశాడు అంటే నువ్వు అది అంత ధైర్యంగా చెప్పుకోగలుగుతున్నావు కదా సార్. ఫర్ షూర్ సార్. అదే అంటే యూజువల్ గా నా నుంచి అలాంటిది ఒక క్యారెక్టర్ ఎక్స్పెక్ట్ చేయాలి. ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారు? ఎంత ఇలా చేసేది పిచ్చిటం అంటే దట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ వస్తారు. ఒక పాయింట్ ఆఫ్ టైంలో పీపుల్ విల్ హ్యావ్ చిన్న అమ్మో ఏంటి అన్న ఆ ఫీలింగ్ వస్తుంది సార్. సో దట్ వైలెంట్ ఇట్ ఇస్. పైగా అనుష్క లాంటి ఒక మోస్ట్ సార్ట్ ఆఫ్ సూపర్ స్టార్ కదా ఆవిడతో పాటు చేయడం అన్నది అదే సార్. అందుకే అంటున్నా, అంటే నేనేదో చేశాను కాదు అక్కడ. ఇట్ ఈస్ బికాస్ డైరెక్టర్ వాంటెడ్ అండ్ ఐఎమ్ విత్. ఇప్పుడు సార్ మనము ఉండే ప్లేస్ బట్టే మన రెస్పెక్ట్, మన వాల్యూ అన్ని. నేను ఇప్పుడు వెళ్ళి అనుష్క పక్కన నిల్చున్నాను. సో ఆ ప్లాట్ఫామ్ కున్న ఆరా కూడా చిన్నగా నాకు కూడా ఎక్కడ వస్తుంది కదా. ఎందుకు రాదు? అదే నేను ఇందాక చెప్తున్నది. ఎగ్జాక్ట్లీ. అసలు ఎక్కడ నీ స్లాట్ ఒక్కసారి అలా రేజ్ అయింది. సో దట్ ఈస్ ది మై బిగ్గెస్ట్ బెట్ సార్.
నేను అనుష్క గారితో చేయడం ఈజ్ మై బిగ్గెస్ట్ బెట్, బికాస్ ఐఎమ్ ఆన్ దట్ గ్రౌండ్. ఇప్పుడు నీకు ఎలా అనిపించింది అసలు ఆవిడతో చేస్తున్నప్పుడు? ఎందుకంటే ఒక రాణి రుద్రమదేవి, ఒక బాహుబలి, ఒక అరుంధతి, భాగ్మతి. ముందు వరకు నాకు అదే ఫీలింగ్ సార్. ఐ వాజ్ అ క్రేజీ ఫ్యాన్. నేను స్వీటీ గారు కూడా ఆన్ ద సెట్స్ చెప్పాను, నాకు చింతకాయల రవి అంటే చాలా ఇష్టం. నాకు వెంకటేష్ గారి సినిమా, చాలా మంది చాలా సినిమాల గురించి మాట్లాడతారు, బట్ అనుష్క గారి సినిమాల్లో నాకు ఐ లైక్ లాట్ ఆఫ్ అదర్ ఫిల్మ్స్, అరుంధతి కానీ బాహుబలి ఇవన్నీ చెప్పక్కర్లేదు, దే ఆర్ క్లాసిక్స్. ముందు దాంట్లో నాకు సూపర్ ఒకటి, చింతకాయల రవి ఒకటి చాలా ఇష్టమైన సినిమాలు. సూపర్లో కూడా క్యారెక్టరైజేషన్ ఐ లవ్డ్ ఇట్, చింతకాయల రవిలో ఐ లవ్డ్ ఇట్, మిర్చి అగైన్. సో బట్ మై పర్సనల్ ఫేవరెట్ ఇస్ చింతకాయల రవి, బికాస్ సాంగ్స్ ఆర్ ఆల్సో సో డామ్. వెంకటేష్ గారు కిల్ ఇట్. సో నాకు అందరూ షీ వాజ్ లవింగ్, అంటే నాకు అందరూ ఆ సినిమాలు చెప్తారు, నువ్వు ఇంకా బికాస్ అంటే నార్మల్ గా చాలా ఈజీగా చెప్పేసే సినిమాలు బాహుబలి, అరుంధతి, భాగ్మతి వచ్చేస్తాయి. అప్పటి నుంచి నాకు అనుష్క గారు ఇస్ మై ఫేవరెట్ యాక్టర్, లైక్ ఎనీబడి, చాలా ఇష్టం. అలాంటి ఒక ఏమంటారు సార్, ఒక క్రష్ ఫీలింగ్ ఉంటుంది కదా మనకు హీరోయిన్స్ చూసినప్పుడు. అప్పట్లో టబ్బు గారి మీద, తర్వాత రమ్యకృష్ణ గారి మీద, తర్వాత డౌటే లేదు, అలాగా అనుష్క గారి మీద ఉండేది. సడన్ గా ఆడితే యాక్ట్ చేయాలి అన్నప్పుడు కొంచెం ఆ చిన్న నెర్స్ వచ్చిందా, ఓవర్వెల్మింగ్ ఫీలింగ్ ఉండే సార్. కొంచెం నర్వస్ అయ్యాను. కాకపోతే ద గ్రేట్నెస్ ఆఫ్ గ్రేట్ యాక్టర్స్, ఆఫ్ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ సార్. వెళ్ళిన పావు గంటలో షీ మేడ్ యూ ఫీల్ సో షీ మేడ్ మీ ఫీల్ సో కంఫర్టబుల్. ఓకే, అంటే అప్పటి వరకు బయట నుంచి చూస్తున్నాం, మన పర్సెప్షన్ ఒక సూపర్ స్టార్ వీళ్ళతో మాడుతున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత షీ విల్ మేక్ యూ ఫీల్ సో ఈజీ దట్ నువ్వు మనిషివే, నేను మనిషినే, నువ్వు యాక్ట్ చేస్తున్నావు, నేను యాక్ట్ చేస్తున్నా, వీఆర్ సేమ్, డోంట్, అంటే అవన్నీ మైండ్లోకి వెళ్ళి తీసేసి లెట్స్ డూ అవర్ వర్క్. మనం అంత కంఫర్ట్ క్రియేట్ చేస్తారు సార్. దట్ ఈస్ వై పీపుల్, నేను అనుకున్నా ఎందుకు స్వీటీ అంటారు అంటే, బట్ వెన్ యూ ట్రావెల్ విత్ హర్ యూ విల్ నో షీ ఈస్ రియల్లీ వెరీ స్వీట్. టు మేక్ అదర్స్ అంత కంఫర్టబుల్గా చేసి వాళ్ళతో కూడా షుల్లో, అంటే మీకు ఏదో దిస్ నో టాంట్రమ్, షీస్ దేర్, కూర్చుంటారు, పక్కనే ఉంటారు, ఏముండదు సార్ అలాంటిది, నథింగ్. నేనే ఇబ్బంది పడితే, అయ్యో ఎందుకు ఇబ్బంది పడుతున్నారు మీరు, చేయండి, లేకపోతే ఇంకా 3 టేకులు చేయాల్సి వస్తుంది, చేస్తారా మీరు, చేసేయండి త్వరగా అంటే. బికాస్ కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ లో అలా చూసిన అనుష్క గారిని ఇప్పుడు నేను ఫైట్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, బట్ షీఈస్ సచ్ ఎ స్వీట్. ఏంటి బేసిక్ ఛాలెంజ్ ఫేస్ చేసింది ఆ సీన్స్ చేస్తున్నప్పుడు? వాట్ వాజ్ ద విచ్ సీన్ వాజ్ సో క్రూషియల్? ఇన్ అ వే దట్ కష్టం, ఫిజికల్ కష్టం గురించి కాదు సార్, ద లొకేషన్, ద టెరెన్, అక్కడున్న ఈస్టర్న్ ఘాట్లో ఒడిస్సాలో వెళ్ళి చేసాము, వాటర్ ఫాల్స్ దగ్గర చేసాము. ఆ తర్వాత అనుష్క గారు అయితే ఒక చిన్న పైనుంచి కిందికి వెళ్ళడానికి ఒక చిన్న ట్రైన్ ఉంటుంది సార్, దాంట్లో షీ హ్యాస్ టు గో డౌన్ కమ్ అప్, అందులో ఒక చిన్న ఫైట్ సీక్వెన్స్. ఒక ఒరిస్సాలో ఒక కేవ్స్ లోపల ఎక్కడో చేసాము. ఆ కేవ్ వెళ్ళడానికి వెహికల్స్ ఒక పాయింట్ వరకు వెళ్తాయి, అక్కడ నుంచి ఖచ్చితంగా ఎవరైనా నడుచుకుంటూ వెళ్ళాలి, వెళ్ళి ఆ కేవ్ లోపలికి వెళ్ళాలి. అక్కడ షూస్ దేర్, క్యారవాన్స్ ఉండవు కదా అక్కడ, అక్కడే నిల్చుంటారు, షూస్ దేర్. అసలు ఎలాంటి ఇది లేదు, ఇబ్బంది లేదు. బట్ ఫిజికల్ జాగ్రఫీ వాజ్ లిటిల్ ఛాలెంజింగ్ ఫర్ అస్. యాక్షన్ సీక్వెన్సెస్ కూడా కేమ్ అవుట్ రియల్లీ వెల్, ఎక్స్ట్రాడినరీ యాక్షన్ సీక్వెన్సెస్, అసలు భలే ఉండేది. నాకు ఓన్లీ ఛాలెంజ్ వాజ్ అనుష్క గారితో నేను ఫైట్ చేయడం ఏంటి, దట్ వాజ్ ది ఓన్లీ దిస్ థింగ్. బట్ కానీ నేను ఇంకొకటి మాట, ఎందుకంటే ఈ అనుష్క గారి గురించి ఈ విషయాన్ని అడగడానికి నాకు ఎక్కడ అవకాశం రాలేదు, అండ్ ఆ సరైన ప్లాట్ఫామ్ దొరకలే. ఇప్పుడు ఆవిడ ఏదో చాలా అబ్నార్మల్ గా లావ్ అయిపోయిందని. ఏం లేదు సార్, లావ్ అయిపోయింది అందుకే సినిమాలు చేయట్లేదు, ఆవిడ సినిమాల్లో పెట్టుకుంటే సీజీలకి ఇంకొక 2 కోట్లు 3 కోట్లు ఎక్కువ అవుతుంది సార్. 4 సినిమాలు వస్తున్నాయి సార్ ఆవిడ. అదే అంటున్నా, ఇవన్నీ మలయాళంలో ఒక సినిమా వస్తుంది, మా టీజర్ తో పాటే రిలీజ్ అయింది, ఘాటి వస్తుంది. there's another film of hers that is happening. అదే ఫస్ట్ లుక్ కూడా అదే లుక్ రిలీజ్ చేశారు. షూటింగ్ 4-5 ఫిల్మ్స్ సార్. ఒక మయసభ, ఒక ఘాటి వచ్చిన తర్వాత నేనే ఏం సినిమా చేయాలి నెక్స్ట్ 2 ఏళ్ళ నుంచి ఏ సైన్ చేయకుండా, క్రాంతి పదవి కాకుండా ఏం సైన్ చేయకుండా ఏం సినిమా చేయాలి ఏం చేయాలని జాగ్రత్తగా ఆలోచిస్తున్నాను. ఒక బాహుబలి, అరుంధతి ఇలాంటి సినిమాలు చేసిన తర్వాత ఏ యాక్టర్ అయినా ఖచ్చితంగా ఆలోచిస్తారు. అంటే సార్ ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఏమైపోతుందంటే, ఇట్ ఈస్ వెరీ ఈజీ టు సే ఎనీథింగ్ దట్ యు వాంట్, ఆఫ్ కోర్స్. అండ్ హౌ కెన్ వి టాక్ అబౌట్ సంబడి
వాళ్ళ పర్సనాలిటీ గురించి మనం మాట్లాడదు సార్. దట్ ఈస్ నాట్ రైట్. ఏ ప్లాట్ఫామ్ మీదైనా ఏదైనా కావచ్చు, అది దట్ కుడ్ బి ఎనీథింగ్. బట్ వీ షుడ్ నాట్ ఇంటర్నెట్ ఉంది కదా మన చేతిలో, కంప్యూటర్ ఫోన్ ఉంది కదా అని చెప్పి ఇష్టమైనట్టు మాట్లాడడం, దట్ ఈస్ వెరీ ఇన్సెన్సిబుల్. అండ్ యాక్టర్స్ కి ఇంకా ఇన్సెన్సిబుల్ సార్. అంటే దట్ విల్ ఆల్సో అనుష్క లాంటి గారి పర్సన్ కి ఇంకా షీస్ సచ్ ఎ స్వీట్ హార్ట్. షీ కాంట్ టేక్ నెగిటివిటీ ఎట్ ఆల్. ఆవిడ పక్కన ఉంటే ఒక చిన్న పాజిటివ్ ఆరా ఉంటుంది. ఈ కామెంట్స్ ఇవన్నీ చూసి ఎవరైనా షెల్లోకి వెళ్ళిపోతారు సార్. దట్ ఈస్ ఏంటి, తను వస్తారు, తన సినిమాలు తను చేసుకుంటారు, వెళ్ళిపోతారు. బయట ప్రపంచంతో సంబంధం లేదు. అంతమంది ఫ్యాన్స్ ఉన్నా కూడా ఈ ఇంటర్నెట్ లో ఏంటంటో వస్తుంటారు సార్. అవును, ఒకటి కాదు, ఈ ఓవర్ వెయిట్ గురించి, తర్వాత ప్రభాస్ తో మ్యారేజ్ గురించి ఏమేంటో అది ఎమోషనల్ టోల్ తీసుకుంటుంది కదా సార్ మనిషి మీద. 100% వద్దనుకున్నా కూడా ఖచ్చితంగా ఇట్ విల్ టేక్ అన్ ఎమోషనల్ టోల్. సో దానికి అంతా ఎందుకు అని షీఈస్ ప్రాబ్లీ staying away moment, but she's beautiful. She's normal గా ఉన్నా. Yeah, she's still beautiful sir. అసలు అనుష్క అలా చూసే నేను విలన్ చేయడం ఏంటి, పక్కన హీరో చేస్తుంటే బాగుంటుంది సార్. ఎగ్జాక్ట్లీ నా మనసులో మాట చెప్పారు. సాంగ్స్ ఫీలింగ్ అసలు భలే ఉంటారు సార్. షీఈస్ సో స్వీట్. అండ్ సార్ అందం అనేది ఎప్పుడు, ఇఫ్ యు ఆర్ బ్యూటిఫుల్ ఫ్రమ్ ఇన్సైడ్ ఇట్ విల్ రిఫ్లెక్ట్ ఆన్ యువర్ ఫేస్. 100%. మనకు ఇన్సైడ్ బ్యూటీ ఆల్వేస్ కమ్స్ అవుట్, రిఫ్లెక్ట్స్ ఈవెన్ మోర్ సార్. మనం బాగున్నా లోపటి నుంచి ఇంకా బాగుంటుంది. దట్ అసలు ఆ విషయంలో అనుష్క గారు అయితే ఆయన చూస్తేనే ద వే షీ స్మైల్స్, యు ఆర్ అరే ఎంత ప్లజెంట్గా ఉంది, యూ ఫీల్ కంఫర్టబుల్. ఒక హీరోయిన్ ని చూసినట్టు ఉంటుంది. అది ఎగ్జాక్ట్లీ కదా, ఒక రియల్ హీరోయిన్ ని చూసినట్టు ఉంటుంది సార్. కరెక్ట్ కదా. ఆవిడకి మంచి గుణాలు కూడా ఉన్నాయి. అక్కడ ఏదో ఫారిన్ కంట్రీ వెళ్ళినప్పుడు ఆ డ్రైవర్, రోజు తిరిగే డ్రైవర్కి ఏదో ఇన్స్టాల్మెంట్ కట్టలేదని కార్ పట్టుకెళ్ళి వేరని తెలిసి షీ ఇమీడియట్లీ అటెండెడ్. ఎక్కడో అవుట్ సైడ్ ది కంట్రీ, అక్కడెక్కడో జరిగింది ఆ ఇన్సిడెంట్. షీఈస్ ఎ వెరీ హ్యూమన్ పర్సన్. వెరీ 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 సార్. నాకు నా అసిస్టెంట్లు రెగ్యులర్ ఒక 4 days షూట్ చేస్తున్న స్పాన్ లో అసిస్టెంట్స్ కూడా పరిచయం అవుతారు కదా, పక్కనే ఉంటారు కదా. అదేంటి ఈరోజు మహేష్ రాలేదా, ఎవరో వేరే వాళ్ళు వచ్చారేంటి, అది కూడా అబ్జర్వ్. నా స్టాఫ్ ని ఎప్పుడన్నా నా స్టాఫ్ లో ఒకరు రాకుండా మిస్ అయ్యి వేరే వాళ్ళు వస్తే షీల్ ఆస్క్, అదేంటి వేరే వాళ్ళు వచ్చారేంటి, అతను రాలేదు, అట్లా వాళ్ళతో కూడా మాట్లాడతారు. దట్స్ యూజువల్ గా అయితే అవసరం లేదు కదా సార్ నా స్టాఫ్ గురించి. ఆ రేంజ్ పర్సన్ అంటే వాళ్ళందరితో కూడా క్లోజ్ గా మాట్లాడతారు. ఏంటి ఈరోజు ఏం తిన్నారు అది అని. ఫర్ దెమ్ ఇట్ ఇస్ యునో స్మాల్ జెస్చర్, బట్ ఫర్ దీస్ పీపుల్ ఇట్స్ a big thing happiness for life so that is why జీవితాంతం చెప్పుకుంటారు అనుష్క గారు మమ్మల్ని పలకరించారు నేను తిన్నాను. సో such a sweetheart sir, she is very nice రియల్. ఇప్పటి వరకు ఇంకొకటి సార్, ఇప్పుడు లేడీ సూపర్ స్టార్ క్రిష్ గారు డైరెక్టరు, నాకు తెలిసి వినుంటారేమో పేరు, ఓకే చైతన్య రావు అనే యాక్టరు, లేకపోతే ఎక్కడన్నా గ్లింప్సెస్ ఆఫ్ 30 చూసుండొచ్చేమో, అది కూడా నాకు తెలియదు సార్. వీడొచ్చి మన సినిమాలో చేస్తున్నాడు, వీడు విలన్ అంటే వై షుడ్ షీ యాక్సెప్ట్ ఇట్ సార్. కరెక్ట్. ఎంతమంది లేరు, సోను సుదో ఇలా పెద్ద పెద్ద విలన్స్ వచ్చారు, ఎవరినైనా తేగలరు కదా. క్రిష్ డైరెక్టర్ ఎవరినైనా ఎవరో కాదు, మామూలు వాళ్ళే ఎవరైనా తీసుకురావడానికి ట్రై చేస్తారు, ఎవరైనా తేగలరు. అంటే ఆల్రెడీ ప్రూవెన్ విలన్స్ కూడా ఉన్నారు, నెగిటివ్ క్యారెక్టర్ చేసిన వాళ్ళు. క్రిష్ గారు కుడ్ హ్యావ్ బాట్ ఎనీబడి. అవును, విక్రమ్ ప్రభు ఇస్ ద హీరో. కేవలం ఆయన స్క్రిప్ట్ చాలా సెలెక్టివ్ గా చేసుకుంటారు, స్క్రిప్ట్ నచ్చి చేశారు. హీ లవ్ ద ఫిల్మ్. విక్రమ్ ప్రభు హీ డిడ్ ఇట్. మీరు ఆయన ఫిల్మోగ్రఫీ చూస్తే చాలా సెలెక్టివ్ గా చేసుకుంటారు సినిమాలు విక్రమ్ ప్రభు గారు. అవును, హీ లవ్డ్ ఇట్. తెలుగులో హీ డిడ్ దిస్ ఫిల్మ్. అలా హీరోలకి కూడా హ్యాడ్ హీ వాంటెడ్, డబ్బుల ప్రాబ్లం కాదు సార్, లేకపోతే ఇంకేదో కాదు. హ్యాడ్ హీ వాంటెడ్ హీ కుడ్ హావ్ గాట్ ఎనీబడి అక్రాస్ ది కంట్రీ. ఇవాళ రేపు ఏముంది, పాన్ ఇండియా అయిపోయింది. బెంగాలీ యాక్టర్ రావచ్చు, లేకపోతే మహారాష్ట్ర యాక్టర్ రావచ్చు, ఎవడని రావచ్చు. ఎంతమంది వచ్చారు. ఒక చైతన్య రావుని తీసుకొని పెట్టుకోవాలి. అనుష్క గారు ఎవరు, క్రిష్ హూ ఇస్ దిస్, ఎవరు అబ్బాయి, అతను విలన్ ఏంటి, లెట్స్ గో ఫర్ సంబడి ఎల్స్ అనొచ్చు కదా. అంటే ఆ సినిమా అవతల పెద్దోడు ఉంటే ఇంకా బాగుంటది కదా అని అనుకోవచ్చు కదా సార్. నో బడీ డిడ్ దట్. నీ పాలిట అనుష్క దేవత ఖచ్చితంగా కదా. 100% సార్. She could have said it. Who is this guy Krish? I don't even know him. Do you think he will pull it off? అనొచ్చు. అవును, అనే ప్రివిలేజ్ ఉంది. ఎందుకంటే సినిమా, she knows how important this role is. Yes, she could have said that. She never said it. Yes. ఇంకా ఇలా కాదు, ఇలా చెయ్యు, చాలా బాగా చేస్తున్నాడు క్రిష్. అదేనంటే ఫస్ట్ టైం విలన్ గా చేస్తున్నాడు, కీడాకుల 1 వచ్చి అన్నిట్లో హీరో ఫస్ట్ టైం విలన్ గా చేస్తున్నాడు. లేదు క్రిష్ చాలా బాగా చేస్తున్నాడు అబ్బాయి. దట్ ఈస్ వాట్ షీ సెడ్.
ఐ ఓవర్ హర్డ్ దే బోత్ టాకింగ్. నాకు కూడా డైరెక్ట్గా చెప్పలే, లేదా ఈస్ డూయింగ్ రియలీ గుడ్, చాలా బాగా చేస్తున్నాడు. కాలర్ ఇలా అసలు లేచింటుంది. అదే సార్ వాళ్ళు కాదు, వాళ్ళు మాట్లాడుతుంది మామూలు ఇప్పుడు ఏదో టామ్ డిక్ అండ్ హ్యారీ కాదు, అనుష్క గారు అక్షరాల అనుష్క. చాలా బాగా చేస్తున్నాడు, ఈస్ డూయింగ్ రియలీ గుడ్. అది నాకంటే ఏదో ఊరికే మోమాటానికి చెప్తున్నాను అనుకోవచ్చు. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే నేను సేమ్ సెట్ అదే సెట్ లో ఉన్నాను కాబట్టి. ఏమన్నా అడిగేవా నువ్వు మామూలుగా, అంటే అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అనుష్కతో మాట్లాడుతున్నప్పుడు? ఊరికే జనరల్ గా చాలా చాలాసార్లు మాట్లాడింది. ఏం అడిగావు? అంటే పర్టికులర్ గా ఇది అని ఏం లేదు. ఏం చేస్తున్నారు, వాట్ యూ డూయింగ్, ఎట్లా ఏంటి, ఎక్కడ ఉంటారు, మోర్ హైదరాబాద్ లో ఉంటారా లేకపోతే బెంగళూరులో ఉంటారా, జనరల్ క్వశ్చన్స్ ఒక ఆడియన్ గా మనకు ఉండే ఇంట్రెస్ట్ అవే అంతే. అంటే వాళ్ళంత ఫ్రీడమ్ ఇచ్చారు కదా అని చెప్పి మనం ఎక్కువ ఛానల్ ఇప్పుడు అని అడగవు. వి కాంట్ ఆస్క్ ఆల్ ఆఫ్ దట్. వీ హ్యావ్ టు బీ. అది వాళ్ళు ఫ్రీడమ్ ఇవ్వడం వాళ్ళ గొప్పతనం. అది ఫ్రీడమ్ ఎప్పుడు ఇస్తారంటే ఎదుటి వాళ్ళ తాలూకు మేనర్స్ అబ్జర్వ్ చేసి ఇస్తారు. మనం ఎంత స్కోప్ ఇచ్చినా పర్వాలేదు ఈ అబ్బాయితో, ఈజ్ మేనర్డ్, వెల్ మేనర్డ్ అన్నప్పుడే నమ్మకం ఉన్నప్పుడే అబ్బాయి కూర్చొని మాట్లాడదాం. లేకపోతే పక్కన ఇద్దరు రెస్టారెంట్ నిలబడి సార్ మేడం డిస్టర్బ్ చేసి చెప్తారు. ఐ వాజ్ ఆల్వేస్ విత్ హర్ ఆన్ ద సెట్, పక్కనే కూర్చునేవాడిని. ఎప్పుడైనా లేకపోతే నేనే కొంచెం ఎందుకులే అని చెప్పి అక్కడ కూర్చుంటే, ఏ కమ్ హియర్, నువ్వు ఎక్కడేం చేస్తున్నావు, ఇక్కడ వచ్చి కూర్చో, చేరేసుకో, సిట్ హియర్, దిస్ ఇస్ వాట్ షీ యూస్ టు సే. అంటే బుక్ చదువుకుంటా ఉంటారు. బట్ అదే అంటే ఈ మధ్య రోజుల్లో అనుష్క గురించి ఇంత టాపిక్ మాట్లాడింది నువ్వే. అన్ని రోజులు పనిచేసా కదా సార్. అదే అంటున్నా ఎందుకంటే షీఈ్ నాట్ అవైలబుల్ టు ఎనీబడి. I feel very privileged, lucky, fortunate 100%. అది నా ఫేవరెట్ హీరోయిన్ తో. అది ఫేవరెట్ హీరోయిన్. కృష్ణ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అదే అన్న, ఇప్పుడు రెండు దొరికినాయి. నవీన్ పోల్సెట్ కేమో పక్కన ఏకంగా కాంబినేషన్ హీరో చేస్తాడు నవీన్ పోల్సెట్, నువ్వేమో విలన్ చేసేస్తున్నావు. మీరు యూఆర్ ది లక్కీయెస్ట్ గైస్ ఆఫ్ దిస్ జనరేషన్. లక్కీ సార్, ఆ విషయంలో అయితే ఖచ్చితంగా కదా. యా అంటే మంచి సినిమా అవుతుంది, పెద్ద హిట్ అవుతుంది ఫిల్మ్, అన్ని దాని లక్షణాలు అన్ని బాగున్నాయి సినిమా ట్రైలర్ లో. అంటే యూజువల్గా ఇంత కాన్ఫిడెంట్ గా చెప్పాను సార్, బట్ సినిమా మంచి సినిమా అవుతుంది సార్. అంటే ఇది కూడా అరుంధతి బాగ్మతి, అంటే అలా అరుంధతి బాగ్మతి అంటే అలాంటి హారర్ ఆ కైండ్ ఆఫ్ కాదు నా ఉద్దేశం. బట్ దాంట్లో లాస్ట్ ఒక డైలాగ్ ఉంది, మన రవి శంకర్ వాయిస్ తో ఒక డైలాగ్ వచ్చింది కదా, లంకా దహనానికి సీతమ్మ వారి వస్తే ఎలా ఉంటుందిరా అనేదో డైలాగ్ చూడు. అంటే మరి మా యాక్షన్ అనుష్క గారు కంప్లీట్ గా వైలెంట్ సార్, 3-4 యాక్షన్ సీక్వెన్సెస్, షీ జస్ట్ కిల్ ఇట్. అవునా, వెరీ రిస్కీ, వెరీ రిస్కీ. నాకే భయం వేసింది, ఎందుకు ఇంత పెద్ద సూపర్ స్టార్ డూబ్ని పెట్టుకొని చేసుకోవచ్చు కదా, వై షీ డూయింగ్ ఆల్ దిస్. లేదు కృష్ణ నేనే చేస్తాను, లేదు కృష్ణ నేనే చేస్తాను, I will only do it. She used to come and do it. అడిగి మరి అబ్బా స్వీటు ఎందుకు, దట్స్ ఓకే, ఉన్నారులే నేనే చేస్తా, చెప్పా కదా నీకు, ఐ విల్ ఓన్లీ డూ ఇట్. షీ విల్ కమ్ పెద్ద స్టంట్లు సార్, లైఫ్ రిస్కింగ్ స్టంట్స్. అవునా, అంటే ఐ నో షీ సెడ్ బాహుబలి ఎక్స్పీరియన్సెస్ చెప్పారు, ఎంత షీ హ్యాడ్ సమ్ నెక్ ఇంజురీ డ్యూరింగ్ దోస్ షూట్స్, షీ సెడ్ ఆల్ ఆఫ్ దట్. అవన్నీ చేసి మళ్ళీ ఎందుకు చేస్తున్నారు అర్థం కదా. మరి ఇప్పుడు రాణి రుద్రం దేవిలో కూడా ఆ డ్రెస్లు, ఆ కాస్ట్యూమ్స్ చాలా దారుణమైన, నాట్ ఎట్ ఆల్ ఈజీ. అవన్నీ చేసి మళ్ళీ అంటే ఒక సినిమాకి సార్ మహేసభకి ఒక 8 months to 1 year తిని డైట్లో ప్రాపర్గా ఇది ఉండడానికే ఏంద్రా దేవుడా అనిపించింది. ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ బాహుబలి దే హ్యాడ్ ఒక ఇంచ్ పెరగకుండా, ఒక ఇంచ్ తగ్గకుండా, అంతంత పెద్ద స్టంట్లు, అన్ని డేస్ అంత ఇచ్చిన తర్వాత ఇంకా ఎలా ఉంటుంది అని సచ్ అన్ ఎపిక్ ఇచ్చిన తర్వాత కదా సార్. ఇప్పుడు అన్నేళ్ళు ఒక సినిమాకి అంత ఇచ్చి దే హ్యావ్ డన్ ఎవ్రీథింగ్, దే హ్యావ్ పుట్ దేర్ లైఫ్ ఇన్ టు దట్ ఫిల్మ్ అండ్ ఇట్ హెస్ బికమ్ అన్ ఎపిక్. దాని అంత రేంజ్ చూసిన తర్వాత దే కెన్ టేక్ ఇట్ ఈజీ నౌ బికాస్ దే నో ద కాంప్లికేషన్స్ ఆఫ్ డూయింగ్ రియల్ కాంప్లికేటెడ్ స్టంట్స్. అయినా కూడా మళ్ళీ వస్తారు, మళ్ళీ చేస్తారు. అదే దట్ ఈస్ అదే ఆర్టిస్ట్, రియల్ ఆర్టిస్ట్ లక్షణం. ఎగ్జాక్ట్లీ. మీరు పెట్టుకోండి, అంటే మనకు వెరీ కాంప్లికేటెడ్ కి వి విల్ హావ్ డూప్స్ అండ్ ఆల్, బట్ బాడీ డబుల్ ఉంటుంది, బట్ మోస్ట్ ఆఫ్ ఇట్ షీ విల్ ఓన్లీ డూ ఇట్. ఓకే,
ఓకే. ఎందుకంటే ఇప్పుడు అనుష్క సినిమా వస్తున్నది అనగానే హై ఎక్స్పెక్టేషన్ ఉంటుంది ఫిల్మ్ మీద. ఈ మధ్యలో చాలా గ్యాప్ కూడా వచ్చింది చాలా కదా. గ్యాప్ వచ్చింది. చాలా గ్యాప్ వచ్చింది. అంటే నవీన్ పోల్శెట్టి సినిమా తర్వాత లిటరల్ గా లేదు సినిమా ఏదేను, ఇదే రావడం అండ్ క్రిష్ కాంబినేషన్ అనగానే వేరే వేరే నెక్స్ట్ లెవెల్. అది అది ఆల్మోస్ట్ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చి 10 ఏళ్ళు అవుతున్నట్టుంది సార్, 10 to 12 years. అవును అవును, వేదం తర్వాత అది ఇదే మళ్ళీ. దట్స్ ఇట్. సో ఐ థింక్ దిస్ టైమ్ దే ఆర్ హిట్టింగ్ ది బుల్ సైజ్ సార్. ఎస్, ఐఎమ్ గ్లాడ్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ ఇట్. పార్ట్ ఆఫ్ ఇట్. ఆ సినిమాలో అవునందుకు ఐఎమ్ హ్యాపీ. బట్ దిస్ ఖచ్చితంగా సినిమా అయితే మంచి సక్సెస్. కాదు, ఇన్ని చేస్తా అసలు ఇప్పుడు క్రాంతి మాధవ్ సినిమాలో ఆ హీరోయిన్ ఏం చేద్దామని నీ ఉద్దేశం? అంతే సార్, అంటే యాక్టర్ గా దట్ ఈస్ ద ప్రివిలేజ్ సార్. యూ గెట్ టు డూ మల్టిపుల్ థింగ్స్. అది చేయకపోతే అంటే సార్ అదే చెప్పాను సార్, నాకు ఐ డోంట్ వాంట్ పీపుల్ టు గో టు అదర్ లాంగ్వేజెస్ టు ఫైండ్ యాక్టర్స్. లేకపోతే ఇప్పుడు ఇఫ్ యూ వాంట్ విజయ్ సేతుపతి, గో గెట్ విజయ్ సేతుపతి. నాకు విజయ్ సేతుపతి లాంటి యాక్టర్ కావాలి, మన దగ్గర ఎవరు లేరు, లేకపోతే అందుకే అక్కడ నుంచి తెచ్చుకుంటున్నామని అది ఉండకూడదు సార్. యూ హ్యావ్ యాక్టర్స్ హియర్ ఉన్నారు. అలాంటి ఆ స్పేస్లోకి నేను వెళ్ళాలని, అంటే మై అంబిషన్ ఈజ్ ఏదో ఎక్కడికో వెళ్ళి విజయ్ సేతుపతి కావచ్చు, రాజ్ కుమార్ రావు కావచ్చు, ఆయుష్మాన్ ఖురానా కావచ్చు, శివకార్తికేయన్ అంటే చిన్న మంచి ఇది అంటే చాలామంది వస్తారు సార్ మన దగ్గర వచ్చి, లేరన్నా మన దగ్గర యాక్టర్స్ లేరు అందుకే పోతున్నాము అదేనంటారు. లాట్ ఆఫ్ సుహాస్ కావచ్చు, ప్రియదర్శి కావచ్చు, తిరువీర్ కావచ్చు, ఇప్పుడు నేను కావచ్చు, వీర్ ఆల్ దేర్. వీర్ ఆల్ చేయించుకుంటే అందరూ చేస్తారు, ఎవరి కోసం చేస్తారు. యూ గైస్ హ్యావ్ టు యునో. ఇప్పుడు చిరంజీవి గారు అలాగే గాడ్ ఫాదర్ లో ఆ క్యారెక్టర్ కి సత్యదేవ్ పెట్టించారు. సత్యదేవ్ ఏజ్ కి గానీ లేకపోతే తనకున్న సీనియారిటీస్ కానీ అంతవరకు తను చేసిన సినిమాలకు కానీ అంత ప్రామినెంట్ క్యారెక్టర్స్ చేసిన ఆర్టిస్ట్ కాదు కదా. కానీ బట్ స్టిల్ చిరంజీవి గారు ఇన్సిస్టెడ్ ఆన్ దట్ సత్యదేవ్ ఓన్లీ షుడ్. లేకపోతే మళ్ళీ వాడిని ఎవడో హిందీకి పోయి అదే అంటున్నా సార్. అంటే అలా సత్యదేవ్, నేను సత్యతో గువా గోరింకా ఎప్పుడు సార్ ఎప్పుడో చేశాను, అది తర్వాత రిలీజ్ అయింది. సత్య గుడ్ తిమ్మరస్లో కూడా చేశాను. సత్య ఇస్ అ గ్రేట్ యాక్టర్, బట్ రావాల్సిన డ్యూ రాలేదు. ఇప్పుడు నవ్వు ఆ గాడ్ ఫాదర్ నుంచి ఇట్ ఈస్ లైక్ గాడ్ ఫాదర్, తర్వాత రామ్ సేతు, తర్వాత అక్కడి నుంచి ఇంకా హీ ఈస్ నాట్ లుకింగ్ బ్యాక్. అంటే ఆ రైట్ ప్లాట్ఫామ్ ఇవ్వగలిగారు కదా సార్. గాడ్ ఫాదర్ లాంటి సినిమాలో, చిరంజీవి గారు లాంటి సినిమాలో వచ్చింది కాబట్టి అక్కడ నుంచి నవ్ ఇట్ చేంజ్, ఎవ్రీథింగ్ చేంజ్. ఎస్, అంటే అలాంటి వాళ్ళు కావాలి కదా సార్. వి నీడ్ పీపుల్ లైక్ దెమ్ హూ కెన్ పిక్ యూ అండ్ గివ్ యూ ఎ ప్లాట్ఫామ్. ఐఎమ్ వెరీ హ్యాపీ మీరు జనరేషన్ లో మీరందరూ కూడా ఊరికే అలాగా డల్ అయిపోయి డిసిపేట్ అయిపోకుండా మీకు మంచి మంచి క్యారెక్టర్ పడి వస్తున్నాయి సార్. ఇప్పుడు అంటే ఫిల్మ్ మేకర్స్ కూడా ఇప్పుడు ఒకప్పుడు నేను వచ్చినప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఇది చేయడము తప్పితే నాట్ మెనీ ఆప్షన్స్. ఆఫీస్లో ఎక్కడ ఉండేవో తెలిసేవి కాదు. ఆడిషన్ కాల్స్ కూడా ఇంత వైరల్ అయ్యేవి కాదు. నాకు 30/21 ఆడిషన్ త్రూ వచ్చింది బికాస్ దర్ వాజ్ ఇంటర్నెట్, ఇన్స్టాగ్రామ్ అదంతా ఉంది. నేను ఆస్ట్రేలియాకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇన్స్టాగ్రామ్ వాజ్ ఆల్సో నాట్ దట్. ఇప్పుడు ఒక కాస్టింగ్ కాల్ అని ఇందులో పెడితే సరిపోతుంది. లేదా మనం చేసింది ఏదన్నా బాగుంటే నిజంగానే సోషల్ వెళ్ళిపోతుంది. ఎక్కడో నేను బాగా చేశానని తెలిసే కదా సార్ దేవకట్ట గారు పిలిచారు. ఎక్కడో బాగా చేస్తానని తెలిసే క్రిష్ గారు పిలిచారు. ఇఫ్ యు ఆర్ talented enough and if you are focused enough, now this is the time big filmmakers will pick you up and give you an opportunity. So this is the best time for neelanti new crop. Exactly sir. Yeah, whether actresses or technicians with అందరూ కూడా ఘాటిలో మనోజ్ అనే పిల్లోడు విజువల్స్ కూడా కొత్త, ఫెయిర్లీ 1 or 2 films old. కెమెరా అదే చెప్తుంది సార్. న్యూ గై, హీ జస్ట్ కిల్డ్ ఇట్. అమేజింగ్ విజువల్స్, అసలు భలే అంటే భలే చేశాడు సార్. అదే. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ సాగర్ అని ఎలిజియం బ్యాండ్లో ఉండేవాడు. మరి అక్కడ నుంచి పిక్ చేసుకుని సాగర్ అసలు ఆర్ఆర్ ఇచ్చాడు. మెంటల్ ఎక్కేస్తుంది సార్. అవునా? యా టెలింగ్ యూ ద పికింగ్ అప్ ది సాగర్ ఫస్ట్ టైం, మరి మనోజ్ ఇస్ ఫస్ట్ సెకండ్ టైం. నేను ఐఎమ్ ఫెయిర్లీ న్యూ టు బీయింగ్ ఎ నెగటివ్ విలన్ ఆర్ ఎ గ్రే రోల్. సో people are willing to try and cast local talent and tell that వీళ్ళు కూడా చేయగలరు అని చూపిస్తున్నారు సార్. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఆఫ్ ద కరెంట్ సిచ్యువేషన్.
రియల్లీ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ చైతు. థ్యాంక్ యూ రియల్లీ, ఎందుకంటే మీరు అందరూ చక్కగా మంచి జుబిలెంట్ గా ఉండి మంచి మంచి క్యారెక్టర్లు చేస్తూ మీరు వెళ్తుంటే మిమ్మల్ని చూడడానికి మాకు సరదాగా ఉంటుంది. బాగుంటుంది కదా సార్. ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడుకుంటున్నాము వేర్ ఇస్ ద కాంటెంట్ గోయింగ్ అని అంటే, విన్ రైట్ యాక్టర్స్ కమ్, యావరేజ్ కాంటెంట్ ఆల్సో లుక్స్ గుడ్, లుక్స్ బెటర్. సో దిస్ ఇస్ అ గ్రేట్ టైమ్ టు బీ ఇన్ దిస్, అంటే ఎస్పెషల్లీ ఈ ఇండస్ట్రీలో దిస్ ఇస్ అ గ్రేట్ టైమ్ ఐ థింక్. రియల్లీ నువ్వు ఆల్రెడీ ఒక గోల్ అయితే కొట్టేసావు, సిక్సర్ బౌండరీ, గ్రౌండ్ అవతల పడిపోయింది. బాగా మోర్ రెస్పాన్సిబుల్ సార్. మైసబ్ తర్వాత ఇప్పుడు కాదు నీకు నాకోటి, ఇప్పుడు మైసబ్ లో కూడా ఒక చిన్న క్రూడ్నెస్ ఉంటుంది. పొలిటికల్ లీడరు అదంతా ఎంత సోఫిస్టికేటెడ్ గా చేసిన పొలిటికల్ లీడరే. అండ్ ఇంక దీనిలో ఇంక డౌటే లేదు. అర్థమైంది సార్, ఇప్పుడు కాదు అనేది ముందు ఉంది, అది ఎట్లా కానీ సేమ్ సార్. ఎలాగా దాని తర్వాత ఎలాగా అనేది ఎప్పుడు ఎలాగా ఎందుకు ఇప్పుడు వచ్చి ఎవడో విలన్ చేయమని అడుగుతాడు, మానేస్తావా? నాట్ ఎవ్రీ క్యారెక్టర్ విల్ బి లైక్ దిస్ సార్. అదే దట్ ఈస్ ది ట్రికియస్ట్ పార్ట్. ఇప్పుడు ఏం చేస్తాను అనేది నాకు తెలియదు, బట్ నీకు తెలియదు. దట్ ఈస్ ద ట్రికియస్ట్ పార్ట్ సార్. నాకు ఫస్ట్ నుంచి కూడా అదే ఉంది. మైసబా యా పీపుల్ లవ్ ఇట్, పీపుల్ ప్రూవ్ అవడమే పెద్ద ప్రాబ్లం. ప్రూవ్ అయిన తర్వాత ఇంకా రాసేసుకుంటారు గదిలోకి వచ్చిన పెద్దానికి చైతన్య నీకు మాత్రం ఇమ్మీడియట్లీ ఒక 1 month గ్యాప్ లోనే 2 డిఫరెంట్ వేరియేషన్స్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళు కూడా కన్ఫ్యూజ్డ్ అసలు దేనికి పెట్టుకోవాలి అనేది అదొకటి ఉంటది. దేనికన్నా పెట్టుకోవచ్చు అనే థాట్ కూడా ఉంటుంది. బట్ నౌ ఇది చేసిన తర్వాత ఏంటంటే సార్, బికాస్ ఒక పెద్ద సినిమా అగైన్ యూవీ క్రియేషన్స్, ఫస్ట్ టైం ఎంటర్టైన్మెంట్, క్రిష్ గారు, అనీష్ గారు ఒక పెద్ద సెటప్లోకి వెళ్ళి వస్తున్న సినిమా కదా సార్. నౌ ఐఎమ్ లుకింగ్ ఎట్ ఇట్ ఇన్ ఎ వెరీ పాజిటివ్ వే దట్ ఇంకా పెద్ద ప్రొడక్షన్స్ ఉంటాయి కదా సార్, ఇప్పుడు ఇంకా పెద్ద సినిమాల నుంచి ఐ విల్ గెట్ ఎ కాల్ ఫ్రమ్ దెమ్, యూనో, లైక్ 100%. ఎందుకంటే ఐ విల్ టెల్ యూ వన్ థింగ్, ఇప్పుడు కాస్ట్ ఎఫెక్టివ్ కూడా చూసుకుంటారు కదా. ఇప్పుడు నువ్వు ఇక్కడ నువ్వే ఉన్నప్పుడు మళ్ళీ బాంబే నుంచి అని తీసుకొచ్చి 6 రూమ్లో 8 రూమ్లో కృష్ణాబాబుకి ఇచ్చాలి సైన్యాన్ని అంతటికీ. ఆ సైన్యం అంతటికీ 4 కార్లు పెట్టి 4 క్యారవాన్లు పెట్టి వాళ్ళు రకరకాల చోట్ల నుంచి చికెన్ బిర్యానీలు తెప్పించుకుంటారు. అదంతా బిల్లేసి ఇదంతా ఎందుకు ఒక చైతన్యరావు పెట్టుకుంటే అయిపోయింది కదా. హ్యాపీ షూటింగ్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోతాడు, మనకి ఏం సంబంధం లేదు. ఈజ్ 100% యు ఆల్ గివ్. ఇప్పుడు మన సత్యదేవ్ కూడా చాలా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లుక్ లో వస్తున్నాడు. భలే ఉంది సార్ రావు బహదూర్ టీజర్, చాలా బాగుంది. అసలు మొన్న మైసూర్ సక్సెస్ పార్టీలో మహా కలిసాడు. ఐ వాస్ టెల్లింగ్ హిమ్, అసలు అంటే హౌ డిడ్ యూ ఈవెన్ థింక్ ఆఫ్ ఇట్. ఏ క్యారెక్టర్ కూడా తక్కువ అనిపించలేదు సత్య, అంటే ప్రతి క్యారెక్టర్లో భలే ఒదిగిపోయాడు అన్నట్టు అనిపిస్తుంది. దేవర్ లైక్ 6 looks సంథింగ్ సార్ రావు బహదూర్ టీజర్లో. ఇన్ ఎవ్రీ క్యారెక్టర్ సత్య నెయిల్డ్ ఇట్. అవును, టైటిల్ కూడా అసలు ఎవరు మా అందరికి మనం తెలిసినా ఎవరు నెవర్ కాయిన్డ్ ఇట్, రావు బహదూర్ అన్నమాట. ఐ నో ముందుకెళ్ళే నాకు ఈ సినిమా గురించి తెలుసు సార్. ఇట్ ఈస్ వన్ కిక్-యాస్ ఫిల్మ్. దిస్ టైమ్ సత్య ఇస్ హిట్టింగ్ బిగ్ విత్ దిస్ ఫిల్మ్. లాంగ్ డ్యూ, బట్ విత్ దిస్ ఫిల్మ్ హీ విల్ హిట్ ఇట్ బిగ్. కరెక్ట్. సో ఐ విష్ ఆల్ యువర్ జనరేషన్, ది ప్రెజెంట్ జనరేషన్, మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇప్పుడు నీకు పడ్డ అంత వేరియేషన్స్ ఎవరికి నాకు తెలిసి ఇంత క్లోజర్ ఫ్రేమ్ ఆఫ్ టైంలో ముందు ఎయిర్ అని ఒక చిన్న సిరీస్ చేసింది సార్, ఆల్ ఇండియా ర్యాంకర్స్ అని మన ఈటీవీలో. అది కూడా భలే పేరు వచ్చింది సార్. అది దో లాస్ట్ 3 episodes వస్తా. సూర్య అని లెక్చరర్ రోల్, ఫ్రమ్ దేర్ మైసభ హ్యాపెండ్, ఫ్రమ్ దేర్ ఘాటి. సో 3 different వేరియేషన్స్ చూసే ఉంటారు మీరు. ఎయిర్ అది లెక్చరర్ రోల్ చేశాను సార్. అది ఏడిపించేస్తాను అందరు బాగా ఎమోషనల్గా. సో అయితే నీతో ప్రాబ్లమే ఇండస్ట్రీకి ఇప్పుడు ఏం పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి. నేను కన్ఫ్యూజ్ అయినాను సార్. ఇమీడియట్లీ నెక్స్ట్ క్రాంతి మాధవ్ తోటి ఒక మళ్ళీ రాని స్టైల్లో, మళ్ళీ రాని రోజు స్టైల్లో బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. సో ఐఎమ్ ఆల్సో కన్ఫ్యూజ్ వాట్ టు చూస్ నెక్స్ట్. అంటే నువ్వు ఇంక ఇప్పుడు దీనికి అలవాటు పడిపోవాలి. శ్రీదేవి గారు ఓ టైంలో అలాగ అలవాటు పడ్డారంట. సడన్ గా 20 kgs తగ్గిపోవడం, సడన్ గా 20 kgs ఎక్కువైపోవడం ఇలాగా. సో నువ్వు కూడా సడన్ గా 10 kgs తగ్గిపోవాలి, సడన్ గా 10 kgs ఎక్కిపోవాలి. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ నౌ. దట్ ఇస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. బట్ యు కెన్ డూ. ఐ కెన్ డూ ఇట్. అది మనం ఫర్ యువర్ కెరీర్. ఈవెన్ కమల్ హాసన్ డిడ్ దట్. యా చేయాలి సార్, అవన్నీ చేస్తాం. బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు గెస్ వాట్ కమ్స్ నెక్స్ట్. అంటే నోబడీ కెన్ గెస్. ఇది అంతా మీరు చెప్పాను కదా, అంతా ఆ టైము తాలూకా బ్లెస్సింగ్,
ఏదో మనం నమ్మినట్టుగా ఆ నటరాజు ఆశీస్సులు అంతే, ఎవరి మీద ఉంటాయో తెలీదు. నీ మీద ఉన్నాయి కాబట్టి నీకు మంచి క్యారెక్టర్ వచ్చాయి. 100% యూ విల్ సక్సీడ్ ఇన్ యువర్ గేమ్ and hit many goals in coming days. And I wish you all the very best, many accomplishments and many achievements, Chaitanya. Thank you, sir. All the very best. Thank you so much, sir. Thank you so ఇది much for having మా చైతన్యరావు చూసారా, అసలు ఇన్ని క్యారెక్టర్లు, ఓ పక్కన పెద్ద పొలిటికల్ లీడరు, ఇంకో పక్కన ఏకంగా అనుష్కతోనే విలను, అసలు మళ్ళీ లవర్ బాయ్. ఇంకా చూసుకోండి సినిమా వాళ్ళ కష్టాలు, ఏం రాయాలో తెలియదు ఇప్పుడు చేతికి. మనందరం లెట్ us wish him all the very best in his career. Thank you watching. థ్యాంక్ యూ సో మచ్ సార్. హిట్ టీవీ ప్రేక్షకులందరికీ సెప్టెంబర్ 5వ తారీఖున మా ఘాటి సినిమా రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా చూడండి. అనుష్క గారి కోసం, నా కోసం కూడా. యూ విల్ డెఫినెట్లీ లవ్ ద ఫిలిం. అండ్ చూస్తున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. మాయాసభని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.